ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ సన్మానముకు సతీ సమేత సప్తశులకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ప్రతిరోజు అద్భుతంగా ముందుకెడుతున్న సతీ సమేత సప్తఋషుల జూమ్ సెక్షన్ లో ది గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ మేడం వారి భగవద్గీత అమృత సారాన్ని మనందరికీ తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారికి సప్తఋషుల జూమ్ టీం తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభోదయం. బ్రహ్మర్షి పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనములు సమర్పించుకుంటూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు వేదవ్యాస మహర్షికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఋషుల పతి సమేత ధ్యానం జూమ్ సెషన్, ఈ ప్రాతకాల ధ్యానాన్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న శైలేష్ సార్కి, హోస్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న రాజ్యం మేడం కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రాతకాలంలో మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధగా ధ్యానం చేస్తూ మరి భగవద్గీత జ్ఞానాన్ని తీసుకోవడానికి చక్కగా సిద్ధంగా ఉంటున్నారు మీరందరూ కూడా. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే పరిమళ మేడం కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మెడిటేషన్ టైంలో జూమ్ లో ఉన్నట్టున్నారు మేడము. మెసేజ్ పెట్టారు శైలేష్ సార్కి, చాలా బాగుంది మెడిటేషన్. మరి మనం ఆత్మ సంయమన యోగం, భగవద్గీతలోని ఆత్మ సంయమన యోగం గురించి మనం తెలుసుకుంటున్నాము. మన లోపలికి మనం వెళ్ళడం, ఈ ధ్యానాన్ని ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధంగా చేస్తే మనం చక్కటి స్థితిలోనికి వెళ్ళగలుగుతాము అనే దాని గురించి భగవానుడు ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. ధ్యాన సాధన మనం కంగారు పడితే అవ్వదు. ఎందుకంటే 4 రోజుల్లోనో, 3 రోజుల్లోనో, నెల రోజుల్లోనో అయిపోయేది కాదు. ఇది సాధన అనేది మనం చేస్తూ ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోనే అన్నాడు. అలాగా మనం సాధన చేస్తూ ఉంటేనే మనకి ఇది ఈ శూన్య స్థితి అనేది సిద్ధిస్తుంది. తొందరపడి నేను 4 రోజుల నుంచి చేస్తున్నాను, 10 రోజుల నుంచి చేస్తున్నాను, నాకు ఇంకా అవ్వలేదు ఏంటి అని ఎవరు తొందరపడకూడదు అని మనకి ఎంతో చక్కగా వివరించారు. ఈ యొక్క మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు 41వ శ్లోకం. మనకి నిన్న తెలుసుకున్నవన్నీ కూడా జీవులని ప్రేమించడము, అంతటా సర్వత్రా ఆత్మయే ఉంది అని, ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున అన్నాడు. వా సుఖం వాయాది దుఃఖం, వాటి యొక్క సుఖ దుఃఖాల్ని మన సుఖ దుఃఖాలుగా చూడాలి. వాటి యొక్క కష్టాన్ని మన కష్టంగా భావించి వాటితో వాటిని మన తోబుట్టువుల్లాగా, మన యొక్క తోబుట్టువుల్లాగా వాటితో ప్రేమతో, కరుణతో, మైత్రితో మనం ఉండాలి అని మనకి శ్లోకం ద్వారా తెలియచేశారు. అన్ని జీవుల్లో ఉన్న సర్వత్రా వ్యాపించుకున్న ఆత్మని తెలుసుకోవాలి. సమం పశ్యతి అంటే అంతటా సమంగా ఉన్న ఆ యొక్క ఆత్మని మనం దర్శించాలి. ఆ దైవాన్ని ప్రతి మనిషిలోనూ, ప్రతి ప్రాణిలోనూ కూడా ఆ దైవం ఉంది, ఆ దైవ శక్తి ఉంది. అందరూ కూడా దేవుడి బిడ్డలమే. మనమే కాదు, ఆ జీవులన్నీ కూడా దేవుడి బిడ్డలే. మన బిడ్డల్ని ఏదైనా చిన్న బాధ కలిగితే మనం ఎలా బాధపడతామో, మరి ఆ దేవుడి బిడ్డల్ని కూడా మనం కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు.
ప్రతి దాంట్లోనూ దేవుడు ఉన్నప్పుడు మనం ఒక జీవిని చంపి తింటున్నాము అంటే మరి వాళ్ళలో ఉన్న ఆ దైవత్వాన్ని చంపుతున్నట్టే. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది ఆ దైవమే అయినప్పుడు మనకి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అని చెప్పారు. మనం ఒక్కొక్క ప్రాణాన్ని పొయ్యగలంత శక్తిమంతులం కాదు. అప్పుడు మనకి ప్రాణం తీసే హక్కు లేదు అని చెప్పారు. ఆ భగవంతుడికే ఒక మనిషికి ప్రాణం పోసిన ఒక మనిషి ప్రాణం అంటే ఆయన కూడా తీయడు. మనంతట మనమే మన కర్మానుసారంగా మనం భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పారు భగవద్గీతలో. అందుకని మనం ఏ జీవిని కూడా హింసించరాదు అని ఎంతో చక్కగా నిన్న శ్లోకాలన్నీ కూడా అవే మనకి తెలియచేశాయి. ఈరోజు 41వ శ్లోకం. అంటే మనం ధ్యానం చేస్తూ ధ్యానం మధ్యలో మనం మన యొక్క భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేసిన లేదా ఈ జన్మలో ఎప్పుడో చివరిలో తెలుస్తుంది మనం లేదా తెలిసిన సాధన సరిగా చేయలేకపోయారు ఇలాగా అయిన వాళ్ళకి పరిస్థితి ఏంటి మరు జన్మలో అనే దాని గురించి ఎంతో చక్కగా వివరించారు ఈ రాబోయే శ్లోకాలు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుష్ఠిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో అభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. యోగభ్రష్టుడు అంటే యోగము నుండి జారిపోయిన వారు, యోగ సిద్ధిని పొందని వారు, పుణ్యకృతం పుణ్యము చేసిన వారి యొక్క లోకములను ప్రాప్య పొంది శాశ్వతి అనేకములైన సమాహ అంటే శాశ్వతి సమాహ అంటే అనేకములైన సంవత్సరాలు పుణ్యలోకాలలో నివసించి అప్పుడు సదాచారవంతమైన శ్రీమంతుల ఇళ్లలో జన్మం తీసుకుంటారట. అంటే యోగభ్రష్టుడు అంటే మరణానంతము. యోగభ్రష్టుడు ఎప్పుడంటే మరణానంతరం పుణ్యాత్ముల లోకాలను పొంది అనేక వత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైనంటి శ్రీమంతుల యొక్క గృహములందు పుట్టుచున్నారు. అంటే యోగంలో పూర్తి సిద్ధిని పొందకుండా మరణించిన వారు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులోనే శ్లోకం ఉంటుంది. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. అంటే ఏం చెప్పాడు అక్కడ? నువ్వు ఏది జరిగినా నీకు మేలే అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి. యుద్ధంలో నీకు మరణం సంభవించినా మేలే, గెలిచినా మేలే. రెండిట్లోనూ కూడా నీకేమీ నష్టం లేదు. నువ్వు మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, జయిస్తే రాజ్య సుఖాల్ని అనుభవిస్తావు. కానీ యుద్ధం చేయడం మానొద్దు అని చెప్పాడు. మనకి మొదటి శ్లోకాల్లోనే మొదటి అధ్యాయంలోనే 2వ అధ్యాయమో 3వ అధ్యాయంలోనో 2వ అధ్యాయంలో ఉంటుంది శ్లోకం. అంటే నువ్వు ఈ యుద్ధం చేయడానికి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఈ యుద్ధంలో గెలిచినా మేలే, ఓడిపోయినా మేలే. గెలిస్తే రాజ్య సుఖాలను అనుభవిస్తావు, ఓడిపోతే వేరే స్వర్గాన్ని పొందుతావు. రెండిట్లోనూ నీకేమిది నష్టం లేదు అని చెప్పాడు. అంటే ఇక్కడ యుద్ధం అంటే ఇప్పుడు మనము జీవిత రంగం అనే యుద్ధంలో ఉన్నాము. ఈ జీవితం అనే యుద్ధ రంగంలో ఉన్నాము. మరి ఆ యుద్ధ రంగంలో నువ్వు సాధన మొదలు పెట్టావు. సాధన మొదలుపెట్టి నువ్వు మరణించినా సాధన పూర్తి కాలేదు. అంటే దీన్ని ఈ యొక్క శ్లోకాన్ని సాధనకు అన్వయించుకోమని చెప్పారు భగవద్గీతలో. అక్కడ యుద్ధ రంగం అంటేనే మనం ఆ యుద్ధాన్ని చూడొద్దు.
ఈ జీవితంలో మనం పడే ఈ యుద్ధ రంగాన్ని చూడమని చెప్పారు. అంటే సాధనకి చాలా అద్భుతమైన శ్లోకం అది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకవేళ యోగ భ్రష్టత్వం పొందిన వాళ్ళు అంటే యోగంలో పూర్తిగా సిద్ధిని పొందకుండా మరణించిన వాళ్ళు మరణానంతరం పుణ్యలోకాలకు వెళ్ళి అంటే స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు ఆ స్వర్గ సుఖాల్ని అనుభవించి అప్పుడు భూమి మీదకి వచ్చి సదాచారవంతమైన శ్రీమంతుల ఇళ్లలో అంటే శ్రీమంతులు చాలా డబ్బున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. కానీ సదాచార సంపన్నులు కొంతమందే ఉంటారు. ఏదో అస్తవ్యస్తంగా వాళ్ళకి డబ్బు వచ్చిందని వాళ్ళ జీవితాన్ని ఒక పద్ధతి లేకుండా విలాసాలకి భోగాలకి ఖర్చు పెట్టుకుంటూ అస్తవ్యస్తంగా జీవించే శ్రీమంతుల గురించి కాదు ఇక్కడ చెప్పేది. సదాచార సంపన్నులు అంటే చక్కగా ఒక ఆధ్యాత్మిక చింతనలో డబ్బున్నా కూడా ఆధ్యాత్మిక చింతనలో ఒక పద్ధతిలో ఒక ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండే ధనవంతుల ఇళ్లలో మరలా ఆ యోగ భ్రష్టత్వం పొందిన వాళ్ళు జన్మ తీసుకుంటారు అని చెప్పారు. అక్కడ ఆ శ్లోకంలో ఏం చెప్పాడు? నువ్వు యుద్ధంలో గెలిస్తే భోగాలను అనుభవిస్తావు, ఓడిపోతే అంటే చనిపోతే స్వర్గ సుఖాలని అనుభవిస్తావు, ఏదైనా మేలే అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే, ఈ జీవితం అనే యుద్ధ రంగంలో మనం ఈ సాధన చేస్తూ ఈ యోగ సాధన చేస్తూ అది యోగ సాధన పూర్తిగా సిద్ధి పొందకపోయినా పైకి వెళ్ళి ఏం చేస్తారు? స్వర్గ సుఖాలను అనుభవిస్తారట కొన్ని సంవత్సరాలు. మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మంచి జన్మే. ఎందుకు సదాచారవంతమైన శ్రీమంతుల ఇళ్లలో అంటే అక్కడ ఏ కష్టము లేకుండా వాళ్ళ యొక్క ఆ సదాచార సంపన్నమైన ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఈ ఈ అంటే మనం గత జన్మ యొక్క సంస్కారం వల్ల ఆ గత జన్మలో మనం చేసిన సాధన వల్ల ఆ సాధన సగంలో ఆగిపోయినా పూర్తి కాకపోయినా ఏ విధంగా అయినా జరిగినా అది మరలా ఎక్కడైతే మనం సాధనని ఆపేమో అది మన కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ ఈ విధంగా మనకి అవకాశాన్ని ఇస్తాడట భగవంతుడు, ఆ పరమాత్మ. అందుకనే పత్రిజీ ఇప్పుడు మనందరికీ ఈ జన్మలోనే అందరూ యోగ సిద్ధిని పొందేస్తారా అంటే అది ఆయన చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. అది మన సాధనను బట్టి మన ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ పొందకపోయినా కూడా మేలే, ఎందుకంటే మనము ఈ జన్మలో స్టార్ట్ చేసిన దాన్ని మరలా నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతుంది. మనం అంటే నష్టమైతే లేదు, లాభమే ఉంది కానీ నష్టమైతే లేదు. కానీ ఈ జన్మలో సంపాదించిన ప్రాపంచిక సంపదల కోసం ప్రాపంచిక వ్యవహారాల కోసం సమయాన్ని వృధా చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ సమయాన్ని ధ్యానంలే ఏం చెప్పారులే దానివల్ల మనకి ఏం కలిసి వచ్చింది అనుకుంటారు కొంతమంది. ఆ విధంగా గాని అసలు దీని వైపు కూడా చూడకుండా వృధా చేసుకున్న వాళ్ళు అలాంటి ఆ సంపదలేం కూడా తీసుకెళ్లరు. మనం తీసుకెళ్లేవి ఆధ్యాత్మిక సంపదలు. అందుకే ఆత్మధనము, ఈ ఆత్మధనము ఎప్పుడైతే మనం కొంతైనా సాధన ద్వారా ఈ ఆత్మధనాన్ని సంపాదించుకున్నామో ఈ ఆత్మధనమే మనకు కూడా వస్తుంది. మనం సంపాదించుకుని ఈ ఆత్మధనమే మన వెంట వచ్చి ఆ స్వర్గ సుఖాలను అందిస్తుంది. పైలోకాల్లో మరలా మరుజన్మ ఒక మంచి జన్మని ఇచ్చి మన యొక్క ఈ సాధన ఎక్కడైతే ఆగిందో ఆ సాధనని కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం కుదిరే ఇళ్లలో మనం జన్మ తీసుకుంటాము ఆ విధంగా అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఇక్కడ 3 పాయింట్ల కింద చెప్పారండి. యోగ భ్రష్టుడు పుణ్యవంతుల లోకములకు జనునని చెప్పుట వలన యోగము మహాపుణ్యప్రదమైనది అని స్పష్టమగుచున్నది. అంటే పుణ్యవంతులు వెళ్ళే లోకాలకి యోగ భ్రష్టుడు అంటే యోగ సాధనలో విఫలమై మరణానంతరం పుణ్యవంతులు వెళ్ళే లోకాలకి వెళ్ళి అక్కడ ఉంటాడు అని చెప్పడం వల్ల యోగము అంటే ఈ ధ్యాన సాధన ఎంతో మహాపుణ్యప్రదమైనది అని మనకి స్పష్టమవుతుంది అని చెప్తున్నారు. మరియు చక్కని జన్మమును పొంది మరలా యోగమును కొనసాగించటం వలన
తాను ఇంతవరకు చేసిన అభ్యాసం నిష్ఫలం కాదని తేలుచున్నది. చూడండి, అక్కడ స్వర్గ సుఖాలను అనుభవించడమే కాదు, మరుజన్మ ఒక మంచి జన్మని తీసుకొని ఎక్కడైతే ఆగిందో ఆ యోగ సాధన, దానిని కంటిన్యూ చేయడం వల్ల, మరుజన్మలో దానిని కంటిన్యూ చేయడం వల్ల మనం ఇన్నాళ్ళు చేసిన అభ్యాసం ఏదైతే సాధన ఉందో, ధ్యాన సాధన, అది నిష్ఫలం కాదు, అంటే వృధా కాదు, ఫలితం లేనిది కాదు. నువ్వెంత సాధన చేస్తే అంత ఫలితం నీకు మరుజన్మలో పొందుతావు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే, ధనముతో పాటు సదాచారమున్ననే రాణించుననియు ఈ శ్లోకం ద్వారా స్ఫురించుచున్నది. కావున ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యంతో పాటు శుచిత్వము కూడా శీలించుటకై ప్రయత్నించవలెను. అంటే కేవలం ధనం ఉంటే సరిపోదు. ఇక్కడ ఏం చెప్పాడు? సదాచారవంతులైన సంపన్నుల ఇళ్లల్లో పుడతారు అని చెప్పారు. అంటే చక్కటి ధర్మబద్ధంగా జీవించే శ్రీమంతుల ఇళ్లలో జన్మ తీసుకుంటారట. మామూలు ధనవంతుల గురించి చెప్పాడా? ఇక్కడ చెప్పలేదు. సదాచారవంతమైన సంపన్నుల ఇళ్లలో అన్నాడు. ఆ సదాచారంతో అంటే మన యొక్క ధర్మం ఏదైతే ఉందో, మన యొక్క ఆ వేదాలు వీటిని అనుసరించి చక్కటి జీవితాన్ని, ధర్మబద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి శ్రీమంతుల ఇళ్లలో మనకి పుట్టే అవకాశం, వాళ్ళని గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు డబ్బు ఉండడం అనేది పెద్ద విషయం కాదండి. ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు సంపాదించేసుకుంటున్నారు, కానీ సదాచారవంతమైన గృహాలు తక్కువగా ఉంటాయి. అటువంటి ఇళ్లలోనే ఈ యోగ భ్రష్టత్వం పొందిన వాళ్ళు జన్మ తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏ రకంగా చూసినా మేలే, నష్టమైతే ఏమీ లేదు. మనం సాధన చేస్తూ ఏ కారణంగా ఏ విధంగా ఆ స్థితిని పొందకపోయినా కూడా మరలా మరు జన్మ ఏమవుతుంది, మనకి మంచి జన్మ లభిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, పర్వాలేదులేండి, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో చూసుకుందాము సాధన అని. అసలు సాధనకే కూర్చోరు, వచ్చే జన్మలో చూసుకుందాం అంటారు. కొంతమందికి నేను చెప్పినప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చూసుకుంటారు వచ్చే జన్మలో? అసలు ఈ జన్మలో నువ్వు కళ్ళు మూసుకునైనా కూర్చున్నావు 10 నిమిషాలైనా, వచ్చే జన్మలో మరి నీకు ఎలాగ అందుతుంది? మనం కొంతైనా సాధన చేసి ఉన్నప్పుడు ఆ సాధన ఏమవుతుంది, మరో జన్మలో అక్కడ మనకి ఏదో ఒక రూపంలో మన ప్రయత్నం లేకుండానే వస్తుందని ఇంకొక శ్లోకంలో చెప్తారు. చూడండి, 42వ శ్లోకం. అథవా యోగి నామేన కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశం. అథవా యోగి నామేన కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశం. అథవా అంటే లేక ఉత్తమ తరగతి యోగి అయినచో, అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? యోగ భ్రష్టత్వం అన్నాడు, అంటే యోగ సిద్ధిని పొందనివాడు అన్నాడు. ఇంకా వాళ్ళకన్నా ఇంకొంచెం, వాళ్ళు 40% లో ఉన్నారనమాట. ఇప్పుడు మనం ముందు శ్లోకంలో చెప్పిన వాళ్ళ గురించి ఏం 40%, 100కి చేరకుండా 40% లో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. కనీసం నువ్వు 100కి 100% చేయలేకపోయినా 40% చేసినా నీ మరో జన్మ బెస్టే అని మనకి ముందు శ్లోకం చెప్పింది. ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తుందంటే 80% సాధనకు చేరుకున్న వాళ్ళ గురించి 80% అంటే ఉత్తమ తరగతి యోగులు. అధమము, మధ్యమము, ఉత్తమము 3 రకాలు ఉంటాయి. అధమం అంటే ఇంకా వాళ్ళు ఏ సాధన చేయని వాళ్ళు. అధమం అంటే జస్ట్ ఇలా కూర్చుని లేసేసే వాళ్ళు అనమాట. మధ్యమం అంటే ఒక 40% సాధన చేసిన వాళ్ళు. ఇక్కడ ఉత్తమ గతి అంటే కనీసం 80% అయినా సాధన చేసిన వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఉత్తమ తరగతి యోగి అయినచో ధీమతాం జ్ఞానవంతులకు యోగుల యొక్క కులోయోవ వంశమునందే భవతి పుట్టుచున్నాడు. అంటే ఈ ఉత్తమ తరగతి ఈ ఈ యోగులు ఎలాగంట, జ్ఞానవంతులకు యోగుల ఇళ్లలో జన్మ తీసుకుంటారట. ఇప్పుడు మనం ఈ జన్మలో
100 చేరుకోలేదు, 80కి వచ్చాం. 80 40కి వచ్చినా ప్లస్సే, ఇంకా 80కి వస్తే ఇంకా బెటర్ అని చెప్తున్నాడు. అక్కడ ఏమవుతుందంట, మనం జ్ఞానవంతులకు యోగుల ఇళ్లలో జన్మ తీసుకుంటామట. ఆ జ్ఞానవంతులకు యోగుల ఇళ్లలో జన్మ తీసుకుని ఈ దృశ్యం అంటే ఈ ప్రకాశముకు జన్మ, జన్మ అంటే జన్మము, యత్ ఏది కలదో, ఏ తత్హి అది ఏ లోక ప్రపంచమున దుర్లభతరం మిక్కిలి దుర్లభమైనది. అంటే జ్ఞానవంతుల యొక్క యోగుల ఇళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి జన్మ తీసుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టం అన్నమాట. జ్ఞానవంతులైన యోగుల ఇళ్లలో జన్మ తీసుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టం అని చెప్తున్నాడు. ఈ 80% సాధనలో ఉండి ఒకవేళ ఈ జన్మలో పూర్తిగా 100% చేయలేక 80% లోనే మరణాన్ని పొందిన వీళ్ళు ఉత్తమ గతి తరగతి యోగులు. వీళ్ళు ఎటువంటి ఇళ్లలో జన్మ తీసుకుంటారు అంటే జ్ఞానవంతులైన యోగుల ఇళ్లలో జన్మ తీసుకుని వాళ్ళ యొక్క సాధనని పూర్తి చేసుకుంటారట. జ్ఞానవంతులైన యోగుల ఇళ్లలో జన్మ తీసుకుని వారి సాధనని పూర్తి చేసుకుంటారు, 100% రీచ్ అయిపోతారనమాట. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆ ఇంట్లో ఆధ్యాత్మిక ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలనే మాట్లాడుకుంటారు, సద్గ్రంథాలనే వాళ్ళు చదువుతారు, వాళ్ళ ఇంట్లో ధ్యానం ఉంటుంది. యోగులు అంటే ధ్యానం ఉంటుంది కదా, జ్ఞానవంతులైన యోగులు, వాళ్ళకి జ్ఞానం ఉంది, సాధన ఉంది. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఆ సాధన కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంకా జ్ఞానవంతులైన యోగుల ఇళ్లలో జన్మ తీసుకున్నప్పుడు అందుకని వెయిట్ చేస్తారంట పైనుంచి. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఈ 80% వాళ్ళు కానీ, అలాగే ఈ లోక కళ్యాణం కోసం ఉపయోగం ఏదైనా చేయాలని జన్మ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, పైనుంచి యోగులు, ఈ జ్ఞానవంతులైన యోగులు, ఈ శాకాహారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో జన్మ తీసుకోవడానికి పైలోకాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమునందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారముగా జన్మము లోకమున మహాదుర్లభమైనది. అంటే ఈ ప్రకారముకు జన్మ చాలా కష్టం, అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని, కాబట్టి కొంచెం అటువంటి యోగుల ఇళ్లలోనే జన్మ తీసుకుంటారు. అయినా కూడా వీళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ యొక్క సాధనని పూర్తి చేసుకుంటారు మరో జన్మలో అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ధీమంతులకు యోగుల జన్మమే గొప్పది అని చెప్తున్నాడు. అంటే ఆత్మవంతులైన యోగుల యొక్క జన్మమే గొప్పది అని చెప్తున్నాడు. యోగాభ్యాసం నందు ఆత్మానుభూతి యందు మాత్రమే వాస్తవముకు గొప్పతనం ఉన్నదని గ్రహించి విజ్ఞులు వాని కొరకై తీవ్రముగా కృషి చేసి ఈ జన్మయందే మనం ఆ పరమార్థ సాధనని ఏం చేయాలి, ఆధ్యాత్మిక సాధన ఎంతో గొప్పదైందని తెలుసుకుని మనం ఈ జన్మయందే దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలట. అలాగని 40% చేసాం కదా చాలే, మళ్ళీ జన్మలో ధనవంతుల ఇళ్లలో పుట్టి సాధన పూర్తి చేసుకుందామనో, లేకపోతే మళ్ళీ 80% సాధన చేసాం కదా వచ్చే జన్మలో చూసుకుందామనో మనం ఆగకూడదు. ఈ జన్మలో పూర్తి చేసుకోవడానికే మనం 100% రీచ్ అవడానికే మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నంలో ఎక్కడైనా అక్కడ అర్జునుడికి చెప్పినట్టు నీవి యుద్ధ రంగంలో అంటే మరణించిన వీర స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే రాజ్యభోగాలను అనుభవిస్తావు అని చెప్పారు. అంటే ఇక్కడ మనం తీసుకున్నదే చెప్తాం. అంటే ఏ కారణంగానైనా మనం ఈ సాధనలో మధ్యలో మరణించినా మనం వీర స్వర్గాన్ని పొందుతాము, మంచి తర్వాత జన్మ మంచి జన్మని తీసుకుంటాము. గెలిస్తే అంటే ఈ సాధనలో మంచి ఫలితాలను పొందితే ఎలా జీవిస్తాము, హాయిగా ఆనందంగా జీవిస్తాము. ఇంకా అంతకన్నా సుఖం ఏముంది, ఆత్మ సుఖానికన్నా ఏది ఉంది, మనసుకి ప్రశాంతత కన్నా ఇంకా ఏది ఉంది ఈ లోకంలో. అటువంటి ప్రశాంత స్థితిలో మనం ఆత్మ సుఖంతో చక్కటి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని
జీవిస్తాం. ఈ సాధనలో ఫలితాన్ని, మంచి ఫలితాలను పొందినా మనం మంచిగా జీవిస్తాం. ఎందుకంటే అక్కడ దుర్యోధనుడు వాళ్ళు ప్రాపంచిక ఆస్తుల్ని కోరుకున్నారు, ధనాల్ని కోరుకున్నారు. పాండవులు వాళ్ళు భగవంతుడిగా భావించి కృష్ణుడిని కోరుకున్నారు. అంటే వీళ్ళ రథానికి సారథిగా ఉండమని. తన రథానికి ఎప్పుడైతే పరమాత్మ సారథిగా ఉన్నాడో అప్పుడు కూడా నిశ్చింతగా ఉండలేకపోయాడు. కలత చెందాడు. అప్పుడే కదా భగవద్గీతని అందించాడు కృష్ణ పరమాత్మ. నువ్వెందుకు కలత చెందుతున్నావు, వీళ్ళు నా వాళ్ళు అని ఆలోచించుకు. ఎందుకు? సారథిగా కృష్ణ పరమాత్మను తెచ్చుకున్నాడు కాబట్టి ఆ టెన్షన్ తగ్గించాడు పరమాత్మ అర్జునుడికి సత్యాన్ని బోధించి. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, నువ్వెందుకు ఆందోళన పడుతున్నావు, నువ్వెందుకు ఇలాగా నీరసించిపోతున్నావు అని చెప్పేసి భగవద్గీతను బోధించాడు. చూడండి, అక్కడ భగవంతుని కూడా తెచ్చుకున్నాడు కాబట్టి, మంచి ఎంపిక ఎంచుకున్నాడు కాబట్టి. అక్కడ దుర్యోధనుడు వాళ్ళు ఆస్తులు కోరుకున్నారు, తన ఆస్తులన్నీ ఇచ్చేసాడు పరమాత్మ. అక్కడ భూమి మీద తనకున్న రాజుగా తను జీవిస్తున్నప్పుడు తనకున్న ఆస్తులు, సైన్యాలు అన్ని ఇచ్చేసాడు. అయితే ఇక్కడ పరమాత్మ ఉండడం వల్ల అర్జునుడికి ఏంటి మేలు? అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు, ధ్యానబోధ చేశాడు. చక్కగా ఎక్కడ నిలబెట్టాలో యుద్ధ రంగంలో ఎక్కడ నిలబెడితే వీళ్ళు గెలుస్తారో అక్కడికల్లా రథాన్ని తీసుకెళ్ళాడు. ఎవరిని ఎలా ఎలాగా ఎవరి మీద ఎలా బాణాలు ప్రయోగిస్తే వాళ్ళని ఓడించగలడో అలాగా ఆ రథాన్ని నిలబెట్టాడు. అంటే ఇక్కడ ఆ యుద్ధ రంగంలో వాళ్ళ రథానికి సారథి కృష్ణ పరమాత్మ అని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన రథానికి ఈ దేహం, మనం జీవితం అనే యుద్ధ రంగంలో ఉన్నాము. ఈ దేహము అనే రథానికి పరమాత్మని సారథిగా చేయడమే ధ్యానం అంటే. అర్థమైందండి? పరమాత్మ మనతోనే ఉన్నాడు, కానీ మనం పరమాత్మని గుర్తించలేదు కదా. పరమాత్మని మనం గుర్తించలేదు, మనలో దైవం ఉందని మనం గుర్తించలేదు. గురువు గారు చెప్తారు, దేవుడు ఎక్కడా అని దేవుళ్ళు ఆడేవాడే దేవుడని. అంటే మనం ఎక్కడున్నాడో బయటకు వెతుకుతూ ఉన్నాము. నువ్వు ఎక్కడున్నావు, నేను ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని వెతుకుతున్నాము. ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. మనలోనే ఉన్నాడు. ఆ మనలో ఉన్న దైవాన్ని ఎప్పుడు గుర్తిస్తున్నాము? ధ్యానం ద్వారా గుర్తిస్తున్నాము. ఆ గుర్తించినా కూడా పూర్తిగా విశ్వసించలేకపోతున్నాము. అందుకనే మనం ఇంకా సగం సగంలో ఉంటున్నాము. నీలో ఉన్న పరమాత్మని నువ్వు గుర్తించి, అర్జునుడు ఏ విధంగా అయితే తన యొక్క రథాన్ని ఆయన చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉన్నాడో, ఆ నిశ్చింతతో యుద్ధం చేశాడో, మనం ఈ జీవితం అనే యుద్ధ రంగంలో అటువంటి నిశ్చింతతో, ఎందుకంటే పరమాత్మ మన చెంతనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. దేన్నైనా ఆయన నడిపిస్తాడు మనల్ని అనే నిశ్చింతతో మనం జీవించాలట. ఆ పరమాత్మ యొక్క మీద నమ్మకం, విశ్వాసంతో మనం జీవించాలి. మన తండ్రి మనలోనే ఉన్నాడు, మన కూడానే ఉన్నాడు, మనల్ని చూసుకుంటాడు అనే నిశ్చింతతో మనం ఎటెళ్లాలో ఆయన చూపిస్తాడు దారి. అది ఇక్కడంటే ఇలా కూర్చుని ఉంటే అయిపోతుందని కాదండి జీవితం. ఆ నమ్మకం, విశ్వాసం మనలో కలిగినప్పుడు సాధన ద్వారా మనలో గుర్తించిన ఆ పరమాత్మ మీద నమ్మకం, విశ్వాసం మనకు కలిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇటు వెళ్ళు అని చెప్తాడు. నీ లోపల నుంచి చెప్తాడు. నీకు మార్గదర్శకత్వం, మార్గనిర్దేశకత్వం ఇస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలో సూచిస్తుంది లోపల నుంచి. నీలో ఉన్న అంతరాత్మ ఏం చెప్తుంది? నువ్వు ఈ విధంగా వెళ్ళు, ఇక్కడ ఇలా మాట్లాడు, అక్కడ అలా చెయ్యి అని మనం ఏం చెయ్యాలో, ఎలా నడవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మనలో ఉన్న అంతరాత్మ మనకి నిర్దేశకత్వంగా, మార్గనిర్దేశకాన్ని సూచిస్తుంది అనమాట. మనం ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలో ఎప్పుడు మనలో ఉన్న పరమాత్మని మనం తెలుసుకున్నప్పుడు, సాధన ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. అది ఆ ఉన్న దానిని మనం విశ్వసించినప్పుడు, పూర్తిగా విశ్వసించినప్పుడు నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఇస్తుంది నీకు. నువ్వేం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి, నీకు కష్టం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇలా ప్రతి దాన్ని కూడా మన అంతరాత్మ మనకి సూచిస్తూ ఉంటుందన్నమాట. మనం ఆ అంతరాత్మ యొక్క ప్రబోధాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతాము అంటే, సాధన చేసినప్పుడు మాత్రమే మన అంతరాత్మ ప్రబోధాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సాధన చేయకపోతే మన అంతరాత్మ ప్రబోధాన్ని మనం గుర్తించలేము.
దాన్నే ఇన్నర్ మెసేజ్ అన్నా, అంతరాత్మ ప్రబోధం అన్నా రెండు ఒకటే. దాన్ని మనం గుర్తించలేము ధ్యానం చేయకపోతే. ధ్యానం చేస్తేనే మనము ఆ ఇన్నర్ మెసేజ్ ని మనం గ్రహించగలుగుతాము. అప్పుడు దాని ద్వారా మనం నడుచుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. అందుకని మన దేహము అని ఈ రథానికి సారథి ఎవరు? ఆ పరమాత్మే అని మనం తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ఈ ఈ జన్మలోనే నువ్వు సాధనలో 100% అయిపోయినా నువ్వు మంచి ఆనంద స్థితులను పొందుతావు. లైఫ్ అంతా జీవితం అంతా హాయిగా జీవిస్తావు ఆనందంగా. ఒకవేళ 40% లో 80% లో ఒకవేళ అది సిద్ధిని పొందకపోయి 40% 80% పొందినా కూడా నువ్వు మరు జన్మలో మంచి జీవితాన్ని జీవిస్తావు. ఈ సాధనని కంటిన్యూ చేస్తావు అని చెప్పి, అందుకని ఇది ఎంతో పుణ్యవంతమైనది. అన్నిట్లకన్నా పుణ్యవంతమైనది ఏదండి? ఈ ధ్యాన సాధన. ధ్యాన సాధన ద్వారా మనం చేసే లోక కళ్యాణ కార్యక్రమాలు. అది కూడా ముందు చెప్తాడు. మనం అవి చేయడం వల్ల ఎటువంటి లోకాల్ని పొందుతాము అనే దాని గురించి కూడా ముందు అధ్యాయాల్లో వస్తుందండి. ఇక్కడ దీని గురించి ఇక్కడ 43వ శ్లోకం గురించి చూసుకుందాం. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్య దైహికం యతతే చ తతతో భూయ సంసిద్ధౌ కురునందన. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్య దైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కురునందన అంటే అర్జునుడు రకరకాలుగా పిలుస్తాడు కదా, మహాబాహు అని, పార్థ అని, ఇలా ఒక్కోసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు. భారత అని, భరతవంశీయుడని, ఇలాగా కురునందన అంటున్నాడు ఇక్కడ. ఈ కురు వంశానికి బిడ్డ అని. అర్జున తత్ర ఆ యోగి కులమునందు పౌర్య దైహికం అంటే పూర్వదేహ సంబంధమైన ఆ బుద్ధి సంయోగం అంటే యోగ విషయకమైన బుద్ధితోటి గల సంపర్కము లభతే పొందుచున్నాడు. తతః అట్టి పూర్వజన్మ సంస్కారము వలన భూయః మరలా సంసిద్ధౌ సంపూర్ణ యోగ సిద్ధి అంటే మోక్షము కొరకు యతతే ప్రయత్నం చేయుచున్నాడు కూడాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తాత్పర్యం, ఓ అర్జున, అట్లాతడు యోగుల వంశమున జన్మించి పూర్వదేహే సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. అట్టి సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి కొరకై మరలా తీవ్రతర ప్రయత్నమును సల్పుచున్నాడు. అట్లున్న యోగుల వంశంలో పుట్టడం వల్ల, ఆ జ్ఞానవంతులైన యోగుల ఇళ్లలో పుట్టడం వల్ల అతను తన గత జన్మలో ఏదైతే వదిలేసాడో దానిని బుద్ధితోటి కూడిన ఆ యోగ విషయాల్ని ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, అవి మనతోనే ఉంటున్నాయి. మన మనస్సు, బుద్ధి, చిత్తము మనతోనే వస్తాయట. వాటితో పాటు పుణ్య సంస్కారాలైనా మనతోనే వస్తాయి, మరో జన్మకి పాప సంస్కారాలైనా మనతోనే వస్తాయి అని చెప్తున్నాడు. మనం ఇక్కడ ఈ జన్మలో ఏం చేసుకుంటున్నాం అనేది ఎరుకతో చేసినప్పుడు అది పుణ్య సంస్కారం అయితే అది నీతో వస్తుంది, పాప సంస్కారమైన నీతో వస్తుంది. మనం ఆ యోగుల ఏళ్లలో పుట్టడం వల్ల మన సాధన ఏమవుతుంది? పూర్తి చేసుకుంటామట. ఒకవేళ 80% లోనే ఈ జన్మ అయిపోయినా, పూర్తిగా 100% అవ్వకపోయినా, మరలా ఆ యోగుల జన్మల్లో ఈ యొక్క సాధన కంటిన్యూ చేసి సంపూర్ణ యోగ సిద్ధి అంటే మోక్షము కొరకై సాధన చేసి నువ్వు వారు ఆ సాధనని పూర్తి చేసుకుంటారు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నారు, మనస్సు, బుద్ధి, సంస్కారములు నశించమంట. అంటే పూర్వ శరీరం నశిస్తుంది కానీ మన బుద్ధి, మనస్సు, సంస్కారాలు అలాగే ఉంటాయట. అవి అంటే వాటితోటి మళ్ళా సంబంధం ఈ జన్మలో మళ్ళీ మరు జన్మలో పొందుతాడనమాట. ఆ పుణ్య సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ మనస్సుతోటి, బుద్ధితోటి ఉన్న మన యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు
కొంతమంది ఇంట్లోనూ అందరూ ఒకలా ఉంటారు. ఒక మనిషి మాత్రం వేరేగా ఉంటాడు. అంటే గత జన్మ సంస్కారం. ఇప్పుడు మనందరం ఈ జన్మలో మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మనం ధ్యాన మార్గంలోకి వచ్చేసాం. ఇప్పుడు అందరి మనస్సు బుద్ధి ఒకలా ఉంటే మన మనస్సు బుద్ధి మన సంస్కారాలు ఇంకొకలాగా ఉంటున్నాయి. ఎందుకుంటున్నాయి? ఇవి గత జన్మ సంస్కారాలు. మన గత జన్మ నుంచి కొంత సాధన చేసి ఉన్నవారం కాబట్టే ఈ జన్మలో మంచి చక్కటిగా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మనం ఈ మార్గంలోనికి వచ్చేసాం. మనం మన యొక్క స్థితి ఏమో 40% లో వచ్చామో 80% లో వచ్చామో మొత్తానికి మనం వచ్చాము ఈ జన్మలో. వచ్చి ఎప్పుడు అందుకోవాలో మనకు తెలియకుండానే మనం కావాలని మనం ధ్యానం తెలుసుకోవాలనుకోవట్లేదు. మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి ధ్యానం అనేది యాడ్ అయిపోయింది మనకి. ధ్యానం అనేది మనకు తెలియకుండానే మనకు వచ్చేసింది. మన దగ్గరికి వచ్చేసిందంటే మనం అందుకుని ఎవరైతే సాధన చేస్తున్నామో మన గత జన్మ సంస్కారాలను బట్టి మన మనస్సును బట్టి మన బుద్ధిని బట్టి మనము ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాము. ఈ జ్ఞానాన్ని అందుకుని మనం ముందుకి సాధనని కొనసాగిస్తున్నాము. కొనసాగిస్తూ ఈ జ్ఞానాన్ని మనం పొందుతూ జ్ఞానాన్ని పంచాలి. పంచడం వల్ల పెరుగుతుందని మనకి తెలుసు, అందరికీ తెలుసు. పంచితే పెరుగుతుంది అని. మరి ఏది పంచినా పెరుగుతుంది. అది జ్ఞానాన్ని పంచితే మరింత జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకుంటాము. ఇప్పుడు మనకున్న జ్ఞానాన్ని పంచడం ద్వారా ఏమవుతుందంటే మరింత జ్ఞానం మన లోపల అభివృద్ధి చెందుతుంది, పెరుగుతుంది. ఇంకా ఇంకా అనంతమైన జ్ఞానాన్ని మనకి పరమాత్మ ఇస్తూనే ఉంటాడు. ఒక్కసారి మీరు కూర్చుని మాట్లాడడం మొదలు పెట్టండి, ఎవరైనా సరే ఏమవుతుంది? ఆ జ్ఞానం అనేది అలా అనంతం. మనం మాట్లాడే కొలిది, పంచే కొలిది, అందరికీ అందించే కొలిది ఇంకా 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 వృద్ధి చెందుతూ ఉంటుంది. ధనాన్ని పంచితే ధనం వృద్ధి చెందుతుంది. ఆహారాన్ని పంచితే ఆహారం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ మనకు తెలుసు. జ్ఞానాన్ని పంచితే జ్ఞానం కూడా అలాగే వృద్ధి చెందుతుంది. మనం ఇంకా ఇంకా అనంతమైన జ్ఞానాన్ని పొందుతాము. ఇప్పుడు మనము ఈ జన్మలో ఈ గత జన్మ మన యొక్క సంస్కారాల వల్లే ఈ జన్మలో చక్కగా ఈ ధ్యానాన్ని అందుకున్నాము. ఎవరు ఎప్పుడు అందుకోవాలో అప్పుడు అందుకున్నాము, మన ప్రమేయం లేకుండానే. అందుకుని మనము మన సాధనని కొనసాగిస్తున్నాము. వాళ్ళకు వాళ్ళే సాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకొకరికి చెప్పే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక రకంగా ఇంకొకళ్ళకి అందించాలనే ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా మన యొక్క గత జన్మ సాధనని అనుసరించే మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ జన్మలో మనం ముందుకు వెళ్తున్నాము. అంటే మన మనసు బుద్ధి మన సంస్కారాలు మనల్ని నడిపిస్తున్నాయి. ఆ గత జన్మలో మన మనస్సు ఇప్పుడు ఎందుకు ఎంత తొందరగా మనం శూన్య స్థితులకు పొందుతున్నాము అంటే ఆ గత జన్మ సంస్కారం వల్ల. ఎక్కువ ప్రయత్నం లేకుండానే తక్కువ ప్రయత్నంతోనే ఎంతో మంది ధ్యానంలో లీనమైపోయి వెంటనే వాళ్ళు క్లాసెస్ చెప్పడం గాని ఇవన్నీ చేస్తున్నారు. అంటే తక్కువ సమయంలోనే దీనికి కనెక్ట్ అయిపోయి తక్కువ సమయంలోనే వాళ్ళు మంచి స్థితుల్ని పొందుతున్నారు అంటే అది గత జన్మ సంస్కారాల వల్ల. ఇప్పుడు దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? అది గత జన్మ సంస్కారాల వల్లే మనం ఇప్పుడు అంత తక్కువ టైంలో ఇంత మార్పుని చెందగలుగుతున్నాము. అంటే మనం ఈ జన్మలో మనం పూర్తి చేసేసుకుంటున్నాము, 100% పూర్తి చేసుకుంటున్నాము. ఆ గత జన్మలో మనం ఆగిపోయిన దాన్ని ఈ జన్మలో మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి చేసుకోవాలి కూడా, ఇంకా వాయిదా వేసుకోకూడదు. అందుకే గురువు గారు చెప్పారు వాయిదా వేసుకోకూడదని. కానీ ఆయన చెప్పడం ఎవరికైనా చెప్పేస్తే ఒకళ్ళు ప్రశ్న వేశారు, ఇప్పుడు మీరు 5 నిమిషాలు ధ్యానం చేసినా పర్వాలేదు అంటున్నారు, మీరు ఎంతో మందికి ధ్యానం చెప్తున్నారు కదా, ఎన్నో వేల మందికి ధ్యానం చెప్తున్నారు కదా, అందరూ ఈ జన్మలోనే పూర్ణసిద్ధిని పొందేస్తారా అని గురువు గారిని ఎక్కడో విన్నాను నేను. ఆ ప్రశ్న వేస్తే ఆయన ఇదే చెప్పారు, వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఈ జన్మలో పూర్తి కాకపోయినా మరో జన్మలో అయినా వాళ్ళ సాధన కొనసాగిస్తారు. ఈ జన్మతో అయిపోతుందని కాదు అందరికీను. అందరూ ఈ జన్మలోనే పూర్ణ స్థితిని సాధనలో పొందేస్తారని కాదు. ఈ జన్మ నుంచి మరో జన్మకి వాళ్ళకి ఇది పనిచేస్తుంది అనమాట.
అదే మనకి ఇక్కడ భగవానుడు ఏదైతే చెప్పాడో అది గురువు గారు చెప్పారు ఒక ప్రశ్నలో. అందుకే మనం ధ్యానం అందించుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది కాదు. మనం ఇవ్వాల్సింది, వాళ్ళకి అందించాల్సింది మనం అందిస్తూ వెళ్ళిపోవడమే. ఎంత ఎక్కువ మందికి తెలియజెప్తే అంత ఎక్కువ మంది మరు జన్మలోను, ఆ మరు జన్మలోను వాళ్ళు మోక్ష స్థితిని పొందుతారు కదా. ఎందుకంటే మరి ఈ జన్మలో చేసుకున్నది మరు జన్మకి వెళ్తుంది కదా. అది పాపమైనా అంతే, పుణ్యమైనా అంతే అని చెప్తున్నాడు. ఇంకా ధ్యానాన్ని మించిన పుణ్యకార్యం ఏదీ లేదని కూడా మనకు చెప్పాడు. అంత ఉత్తమోత్తమైనది అనమాట. ఈ ధ్యానం ఏంటంటే అంత ఉత్తమోత్తమైనది. అందుకే ముందు మన సంస్కారాలు అన్నిటి గురించి వివరించి ఇప్పుడు ఆత్మ సంయమన యోగం గురించి చెప్తున్నాడు. అంటే మనం ఎలా సాధనకి మన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన మనసుని ఇంకా ఏ విధంగా మార్చుకోవాలి, మన లోపాలని సరిచేసుకుంటూ మనం సాధనని ముందుకి కొనసాగించుకుంటూ వెళ్ళాలి. 44వ శ్లోకం అండి. పూర్వాభ్యాసాన తేనైవ క్రియతే హ్యవసో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య సప్త బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవసో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య సప్త బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ తాత్పర్యం ఏం చెప్పాడంటే, అతడు అంటే యోగభ్రష్టుడు, యోగంలో సిద్ధిని పొందనివాడు, యోగాభ్యాసమునకు తానుగా నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాస బలముచే యోగము వైపునకే ఏడవబడుచున్నాడు. యోగము నేరుగా తలంపు గలవాడైనంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, యోగాభ్యాసము చేయ ఇచ్చగించినంత మాత్రము చేతనే, అంటే మనం సాధన చేయడానికి మనం ఒక్కసారి నిర్ణయం తీసుకున్నంత మాత్రం చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలం, అంటే ఈ కర్మ ఫలాలు, ఈ కర్మ అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు కదా. అంటే మనం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుని ధ్యానం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నామో అప్పుడే మనం ఆ గత జన్మ కర్మల్ని దాటి వేస్తున్నామంట. అంత చక్కటిది ఈ ధ్యానము అని చెప్తున్నారు. పూర్వాభ్యాసేన అంటే ఈ పూర్వం అభ్యసించిన ఆ సాధన మన ప్రమేయం లేకుండానే ఈ జన్మలో మనం దానికి కనెక్ట్ అయిపోతున్నాము, దాన్ని ముందుకు సాధనలో వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏది మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. ఎందుకు? మన గత జన్మ సంస్కారాల వల్ల. ఒక ఎంతగానే దీన్ని మించింది ఇంకేదీ లేదు. అభ్యాస బలం చే చూసారండి, పూర్వజన్మమునందలి అభ్యాస బలం చే యోగము వైపునకే ఏడవబడుచున్నాడు. ఏడవబడుతున్నామంట మనం. మనల్ని ఆ మాస్టర్సే, ఆ పరమాత్మే ఈడ్చుకుని వచ్చేస్తున్నాడు అనమాట. మనం పూర్వజన్మమునందలి ఏదైతే అభ్యాసం చేస్తున్నామో, సాధన చేస్తున్నామో ఆ సాధన వల్ల దీనిలోకి ఈడ్చుకుని వచ్చేస్తున్నాడు. ఆ పరమాత్మే ఈడ్చుకొచ్చేస్తున్నాడు. నువ్వు అటు కాదురా వెళ్ళాల్సింది, మనం తెలియక పొరపాటుగా ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళిపోతున్నావు. ఎక్కడికో వెళ్ళాలి, ప్రయాణం చెయ్యాలి, ఇటు వెళ్ళాలి, కానీ ఇటు వెళ్ళిపోతున్నావు. ఇటు వెళ్ళిపోతుంటే అటు వెళ్ళేవాడిని ఈడ్చుకుని వచ్చి పక్కన పడేస్తున్నాడు అనమాట పరమాత్మ. ఎందుకంటే నువ్వు వెళ్ళాల్సింది అటు కాదు, నువ్వు అని చెప్పి నువ్వు గత జన్మలో నువ్వు సాధన చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సింది ఈ సాధనా మార్గంలోకి వెళ్ళు, ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళు అని మనం ఇంకో మార్గానికి పొరపాటుగా వెళ్ళిపోతున్నా మనల్ని ఈడ్చుకొచ్చి ఇందులో పడేస్తున్నాడు ఆ పరమాత్మ. అలాగా మనల్ని ఈ సాధనలో కూర్చోబెడుతున్నారనమాట. ఇక్కడ 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోధికః కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోధికః కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్
యోగి భవార్జున. అర్జున, యోగి యగువాడు తపస్సులు చేయు వారి కంటెను, శాస్త్ర జ్ఞానం గలవారి కంటెను, అగ్నిహోత్రాది కర్మలు చేయు వారి కంటెను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కాబట్టి నీవి యోగివి కా. చూడండి ఎంత అద్భుతంగా మనకి ఇన్ని విషయాలు బోధించి ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు తక్షణమే యోగి అవ్వు. ఈ అన్నివి కారణాలుగా నువ్వు యోగే శ్రేష్ఠుడు. అందరికన్నా కూడా యోగే అధిక శ్రేష్ఠుడు. అందుకని నువ్వు యోగివి కా. తపస్సులు చేసేవారి కన్నా, తపస్వి వ్యోధికో యోగి. తపస్సులు చేసేవాడి కన్నా అంటే తాపసి తన శరీరాన్ని రకరకాల సాధనలతో, అంటే ఇది వరకు పూర్వం ఆ హిమాలయాల్లో యోగులు ఎన్నో రకాలుగా సాధనలు చేసి శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఒంటికాల మీద నిలబడి సాధనలు చేయడం, ఇలా రకరకాల సాధనలు చేసేవారటండి. నీటి మీద ఐస్ గడ్డ మీద కూర్చుని నేను ఎంతసేపు నిగ్రహంగా ఉండగలుగుతున్నాను, లేకపోతే వేడి మంటలు చుట్టూ ఉంటే మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తే నేను ఈ మంటల మధ్యన ఎంత సాధన చేయగలుగుతున్నాను. ఇలా రకరకాలుగా తపస్సు అంటే శరీరాన్ని కష్టపెట్టుకుంటూ కఠోర నియమాలతో కఠోరంగా సాధనలు చేసేవాళ్ళు. వాళ్ళకన్నా జ్ఞానిభ్యోపి మత్తోధిక. అంటే ఈ మతాలు, ఈ గ్రంథాలు, నాకు ఇవన్నీ ఎంతో జ్ఞానం తెలుసు, నేను ఎంతో శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందాను, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు, నేను సకల శాస్త్ర వేదాల పారంగతుడిని అని చెప్పుకునే ఒక గొప్ప పండితుడు. అంటే వాళ్ళని ప్రాపంచికంగా ఏమంటాం, పండితుడు అంటారు. కానీ పండితుడు అంటే భగవద్గీతలో చెప్పింది ఆత్మజ్ఞానం కలిగిన వాడే పండితుడు అని చెప్పారు. అంటే అటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగిన పండితుల కన్నా అగ్నిహోత్రాది కర్మలు, కర్మయోగ అంటే అగ్నిహోత్రాది కర్మలు అంటే ఉదయాన్నే లేవడం, జపతపాలతో, హోమాలతో నిత్యాగ్నిహోత్రులుగా జీవించే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకన్నా యోగి అధిక శ్రేష్ఠుడు. అంటే యోగియే గొప్పవాడు. వీళ్ళందరికన్నా కూడా గొప్పవాడు. పైమెట్టు యోగిది. అందరికన్నా పైమెట్టు యోగిది. అందుకని తస్మాత్ యోగి భవార్జున, నువ్వు తక్షణమే యోగివి కా అర్జున. నువ్వు తక్షణమే ధ్యానం చెయ్యి అర్జున. నువ్వు ధ్యాన యోగివి కా. నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తున్నాడు ఇక్కడ. చివరి శ్లోకం 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అంటే యోగులందరిలోనూ ఎవరు నాయందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఇక్కడ నాయందు అంటే ఆత్మయందు. యోగులందరిలోనూ సాధనకి చాలా మంది ఉపక్రమిస్తున్నారు. ఎవరైతే ఆత్మయందే మనస్సును లగ్నం చేసి శ్రద్ధతో ధ్యానిస్తున్నారో, శ్రద్ధతో ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఈ సర్వశ్రేష్ఠుడు అని చెప్తున్నారు. అంటే మనము సాధన ద్వారా మన యొక్క మనస్సుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మన సాధన ద్వారా మనస్సును శూన్యం చేసి ఆత్మలో స్థితం చెయ్యాలట. అంటే ఆత్మ ఇక్కడ ఇంకా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనస్సు శూన్యమైనప్పుడు ఇంకా అక్కడ వేరనేది లేదు, ఇంకొకటి అనేది లేదు. ఉన్నదంతా లోపల ఉన్నదంతా ఆ దివ్యాత్మ స్వరూపమే అనే అనుభూతి మనం ఎప్పుడైతే పొందుతున్నామో అది సర్వశ్రేష్ఠులైన వాళ్ళు అలాంటి అనుభూతిని పొందుతారు, అటువంటి స్థితిని పొందుతారు. ఎవరైతే పొందుతారో వారే సర్వశ్రేష్ఠులు అని చెప్తున్నారు. అందుకని మనం ఈ సాధనలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక మంత్రమా, ఒక రూపమా, ఇవన్నీ కూడా మనల్ని తొందరగా ధ్యాన స్థితులకు తీసుకెళ్లేవి కాదు. మన మనస్సుని అతి తొందరగా శూన్యం చేసేది
శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గాన్ని మనకి అందించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరినీ ఎంతో ముందుకి చూసారండి, ఎలా లాక్కొచ్చారో మనల్ని అందరినీ కూడాను. ఎంత చక్కగా మనకి ఎంత చక్కటి మార్గాన్ని అందించారో. అందుకని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే మన పని అన్నారు గురువు గారు. దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళ ఇదికి వదిలేద్దాం. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే అన్నారు. అంటే మనం అందించుకుంటూ వెళ్ళిపోవడమే. కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతూ ముందుకెళ్లే వాళ్ళు ముందుకెళ్తారు. ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోయినా కొంతమంది చూడండి, కొన్నాళ్ళు వచ్చి కొన్ని సంవత్సరాలు సాధన చేసి ఆగిపోతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ధ్యానం చెప్తున్నాము. ధ్యానం తెలుసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు, కొన్ని సంవత్సరాలు సాధనకు వస్తారు, తర్వాత ఆగిపోతున్నారు. ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ 4-5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎవరో ఒకళ్ళ ద్వారా మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ సాధన కంటిన్యూ చేస్తున్నారు. ఇలాగా సాధన చేస్తూ ఆగిపోతూ ఈ బ్రేక్స్ మీద వెళ్తున్నారు. వాళ్ళ గురించే యోగ భ్రష్టత్వం అని చెప్పింది. ఒకవేళ కొంతమంది అది పూర్తిగా సాధనలో ఉండగా మరణం పొందే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఏదైనా సరే ధ్యానం అనేది నువ్వు ఇలా అడుగు పెట్టేవు అంటే దాని నుంచి నువ్వు నష్టపోయేదేం లేదు. ఫలితాలే ఉన్నాయి, అన్ని అద్భుతమైన ఫలితాలే. అంత ఉత్తమమైనది ఈ ధ్యాన సాధన అని మనకి ఆత్మ సంయమన యోగం ద్వారా చక్కగా ఆత్మ సాక్షాత్కారం గురించి తెలియజేశాడు. మన సాధనలో మనం ఇది చేస్తున్నాం కదా, మనకేంటి లాభం అని ఎవరైనా ఆలోచిస్తే ఆ ఏంటో లాభం ఏంటో, ధ్యానం వల్ల లాభం ఏంటో ఇప్పుడు ఈ జన్మలో పొందే లాభాలు ఎలాగో ఉన్నాయి. అవి కాకుండా మనకి ఎటువంటి తర్వాత జన్మలో ఎటువంటి లాభాలు పొందుతామో కూడా ఎంతో చక్కగా ఆ పరమాత్మ మనకి వివరించి తెలియజేశాడు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనకి టైం అయిపోయింది, మనకి అధ్యాయం కూడా పూర్తయిపోయింది. ఎంతో చక్కగా మనం ఈ ఆత్మ సంయమన యోగాన్ని తెలుసుకున్నాం. కానీ నిజంగా ధ్యానం మనకు తెలిసిందే కదా అనుకున్న ఆత్మ సంయమన యోగం అనేసరికి ఇంత వివరంగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపించారు చాలా మంది. మనకు తెలిసిందే కదా, ధ్యానం మనం చేస్తుంది కదా, మన గురువు గారు ఇవన్నీ చెప్పేశారు కదా అనుకుంటాం. కానీ దాంట్లో ఎంత మనకి అవునండి. తెలుసుకోవాల్సింది ఎంతో ఉందో చూడండి. అవునండి. థ్యాంక్ యూ. అవునండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు మాకు. తెలిసిందైనా కూడా మళ్ళీ మళ్ళీ మనం రోజు చెప్పుకునేది కూడా అదే. మననం చేసుకోవటమే మనకు కావాల్సింది. అంతేగా మేడం. అవును. మరి పూర్వజన్మ ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలు కూడా చాలా అద్భుతంగా చెబుతున్నారు. వాళ్ళు ఎంత చిన్న పిల్లలే ఇంత బాగా చెబుతున్నారు అనుకుంటా ఉంటాం. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉండబట్టి వాళ్ళు అలాగా చెప్పగలుగుతున్నారు మేడం. అంత జ్ఞాపక శక్తితో అంత శక్తివంతులుగా తయారవుతున్నారు వాళ్ళు. మనం ఏదో కొద్దో గొప్ప చేసుకోబట్టే ఆ జన్మలో ఒక్కోసారి ఇప్పుడు అనుకుంటాం ఇప్పుడు వరకు తెలుసుకోలేకపోయామే. ఫస్ట్ నుంచి తెలుసుకోలేకపోయామే అనుకుంటాం. ఎప్పుడు రావాలో అప్పుడే రావడం జరుగుద్దండి ధ్యాన స్థితిలో కూడా. అంతే కదా మేడం. పోయిన జన్మలో ఏదో కొంత చేసుకోబట్టి ఇప్పటికైనా తెలుసుకోగలిగాం. భగవద్గీత అంత మరి దేవుడి గదిలో పెట్టుకొని పూజించాం కానీ బయటికి తీయలేదు. ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకోవడం జరిగింది. అది ఆ సాధన ద్వారానే మనలో ఉన్న భగవంతుడు మనం గుర్తించగలుగుతాం ఆ స్వరూపాన్ని. మళ్ళీ యోగులు అక్కడ హిమాలయాల్లో తపస్సులు చేసుకొని ముక్కు ముక్కు మూసుకొని తపస్సు చేసే వాళ్ళందరూ కూడా వచ్చేసారు కదా! అక్కడేమి లేదు ఫలితం అని చెప్పని. వ వచ్చేసారు కదా! ఇప్పుడు మన 108 సంవత్సరాలు ఆయన పేరేం పేరండి? మన పత్రిజీతో పాటు ఉన్నారు కదా ఆయన. సంత్ సదానంద యోగి. ఆ! ఆయన కూడా హిమాలయాల్లో ఉండే కదా వచ్చింది. చాలా వరకి అలాగ వచ్చారు. యోగులు కూడా చాలా వరకు వచ్చారు. అవునండి. ఆ! చాలా చాలా అద్భుతంగా వివరించి చెబుతున్నారు మేడం మీరు. ఏదైనా సాధనలోనే సాధించగలుగుతాం మేడం మనం. ఓకే మేడం. థాంక్ యూ. అద్భుతంగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. యశోద గారు మాట్లాడతారా? నమస్తే అనుపూర్ణ మేడం. నమస్తే అండి. అంటే మీరు చూసారా, లాక్కొచ్చేసారు వరవరాన మనల్ని అంటే అది నవ్వొచ్చింది. చాలా బాగుంది అది, ఆ మాట. అది చాలా బాగుంది నిజంగా. అలా లాక్కొచ్చినట్టుగానే అయ్యింది మాట మాకు కూడాను. ఇందులోకి ఎలా వచ్చామో మాకే తెలియదు అసలును. మళ్ళీ ఇందులోకి వచ్చింది కాకుండా మళ్ళీ మీ భగవద్గీత అని ఎన్నో ఎన్నో ఇంకాను ఎన్ని వివరణగా అన్ని ఇంకా 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 ఇని
సాగిపోతున్నట్టుగా చాలా బాగుంది. మా జీవితం అంటే ఏదో భగవంతుడు అలా చెయ్యట్టుకుని నడిపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది మేడం మీరు చెప్పిన దానికి. మన జీవితానికి, మన రథానికి ఆ భగవంతుడే తోడు నీడగా నిలిచి మనకి ఇలాగా ఇందులో తీసుకొచ్చారు. ఇందులో తీసుకొచ్చిందే కాకుండా ఇప్పుడు మీ భగవద్గీత చెప్తం కూడా ఒక కారణం. ఈ జూమ్‌లో ఇలా చెప్తారని మేము అనుకోలేదు కదా అసలను. ఇనేదందుకు ఎవళ్ళకున్నదో ఆళ్ళందరం ఈ జూమ్‌లో ఉన్నాం మాట. ఆ! ఈ జూమ్‌లో లేనోళ్ళు ఇంటలేదు కదా ఈ సారాన్ని మళ్ళీని అసలను. అలాగా మనకేది రాదలుచుకున్నదో అది వస్తా ఉంటది. మనం తీసుకోగలుగుతా ఉంటాం. బావుంది మేడం. దారి చూపించాడు కదా మనకి. ఆ! మనకి అదండి. సరైన దారి చూపించాడు కదా! ఆ! యోగి. హ్మ్. పత్రిజీ యోగి. అవునండి. అంటే పత్రిజీ మనకి మార్గాన్ని తీసుకొచ్చి అంతే మనల్ని కదండి. కూర్చోబెట్టి దారి మళ్ళకుండా దారి కరెక్ట్ అయిన దారి చూపించాడు. అది. ఆ దారంటే ఈ దారంటే ఎళ్ళండి. ఆ దారొద్దు మీకు అని చెప్పి తీసుకొచ్చారు. అది చాలా బాగా అనిపించింది నాకు. అవునండి. అవును. నిజమే కారణం ఉంటేనే ఆ దారిలోకి ఎళ్ళగలుగుతాం. అందరూ ఎళ్ళలేము. చెప్పినా కూడా రావట్లేదు కదా! కొంతమంది చెప్పినా కూడా రావట్లేదు కొంతమంది. అలాగా వచ్చినోళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారండి. వచ్చినోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఆ దారిలోకి అవును. ఎవరు ఎళ్ళగలిగితే ఆళ్ళే వస్తారు మేడం నిజంగాను. అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ దారిలో పడగలుగుతాం మనం. హ్మ్. అవునండి. ఓకే. నమస్తే మేడం. ఇక్కడ మాట్లాడండి. నమస్తే అండి. ఇని కొలు తినాలనిపిస్తుంది మేడం. చాలా బాగుంటుంది. చాలా బాగా చెప్తున్నారు. టైం తెలియట్లేదు. తెలియట్లేదు. బయట పని ఉన్నా గానీ అలాగ ఒక్కొక్క అడుగు ఫోన్ కూడా పెట్టు తిరుగుతున్నాం మేడం. ఆలకిత్త అలాగా బాగుంటుంది మేడం. చాలా బాగుంటుంది. చాలా బాగా చెప్తున్నారు. సీతాకుమారి గారు నేర్పుతున్నారో మీరు చెప్తున్నారు. చాలా బాగుంది మేడం. ఇద్దరు చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా. నమస్తే మేడం. నమస్తే మేడం. వడ్డించి ఇస్తారండి. పంచభక్ష పరిమాణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అవును మేడం. చూసుకోవటమే ఇంకా. అవును మేడం. ఇది వదిలి వెళ్ళాలనిపిస్తలేదు మేడం. జూమ్ వెళ్తానికి బయటకి ఏకేస్తున్నా వెళ్ళాలి అనిపిస్తలేదు. కథల బుద్ధి ఎత్తలేదు. అదే అదే. బాగుంటుంది అడ్మిట్ మేడం. చేసుకొని మాట్లాడండి. ఎవరు మాట్లాడాలనుకున్నా. పద్మా విజయ్ గారు మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చండి. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా అద్భుతంగా ఉంది మేడం. నిజంగా ధ్యానం ఏ స్థితిలో ఉన్నా లాభమే, ఏ స్థితిలో ఉన్నా లాభమే మేడం. చాలా అద్భుతంగా చెప్పినారు మేడం. ధ్యానం వల్ల నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ ధ్యానంలోకి రాలేరని చాలా అద్భుతంగా వివరించినారు మేడం. చక్కగా ఉంది. నిజంగా పత్రిజీ ద్వారానే మనకు ఈ ధ్యానం అందరికీ తెలిసి మనం ఇంత ఆనందాన్ని పొందుతున్నామంటే ఆయనకి శతకోటి నమస్కారాలు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. నిజంగా అప్పుడే క్లాస్ అయిపోయిందా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సునీత గారు మాట్లాడండి. నమస్కారం అన్నపూర్ణ మ్యామ్. నమస్తే సునీత మేడం. మ్యామ్ మాకు తెలియదు మ్యామ్. అంటే నాకైతే తెలియదు మ్యామ్. కాకపోతే మీరు చెప్తుంటే నా లైఫ్‌లో జరిగేటివి అన్నీ ఇలాగే ఉన్నాయి కదా అని చాలా రిలాక్స్‌గా ఉంది. ఇంకా నాకు తెలియని విషయాలనన్నీ రాసుకుంటున్నాను. చాలా అంటే చాలా సంతోషం మ్యామ్. అంటే ధ్యానం చేస్తూ మీరు చెప్పే సబ్జెక్ట్ వింటుంటే ఇంకా మన ఆత్మస్థితి పెరుగుతది. ఇంకా ఎలా ఉండాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? అవన్నీ తెలుస్తున్నాయి మ్యామ్. ఇంకొకటేంటంటే పంచే కొలది పెరిగేది జ్ఞానం. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఎలా అంటే ఫస్ట్ మెడిటేషన్‌కొచ్చాక భయంతో అసలు వీడియో ఆన్ చేసేదాన్ని కాదు. మాట్లాడేదాన్ని కాదు. సైలెంట్‌గా ఉండేదాన్ని. ఆ తర్వాత తెలుసు ఇంకా ఏదైతే కొంచెం కొంచెం మాట్లాడడము, థాంక్ యూ చెప్పడము చేశాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటే అలా నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. విజన్స్ చెప్పడమేనా, మనం ఏదైనా థాట్ పెడితే దానికి ఆన్సర్ రావడము, మనకు సరైన గైడెన్స్ హయ్యర్ మాస్టర్స్ ఇవ్వడము, అది చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఓకే. మనం చెప్తుంటే మనకు అలా అవుతది అని తెలుసుకున్నాను మ్యామ్. నిజంగా.
చాలా సంతోషంగా ఉంది మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునీత గారు. మీరు ఆచరణలో తీసుకుంటున్నారు ప్రతి దాన్ని. గురువు గారు అదే చెప్పారు, నీకు తెలిసిన దాన్ని చెప్పు. నువ్వు చెప్తూ ఉంటుంది మనకి, ఇంకా మనకు తెలియకుండానే ఈ విషయాలన్నీ మనకు తెలుసా అనుకుంటాం చెప్పేసిన తర్వాత. అంటే ఆ నాలెడ్జ్ మన లోపల ఎంతో నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం తెలియకుండానే మనకి పెరుగుతూ ఉందన్నమాట. ఆ జ్ఞానం అనేది మన ద్వారా అందించబడుతూ అందరికీ ఎప్పుడైతే అందించబడుతుందో అది పెరుగుతూ ఉంది మనకి. ఆ జ్ఞానం రెట్టింపు అవుతుంది. అది మనకి అవును. చెప్తేనే మనకి తెలుస్తుంది. మనలోనే నింపేసుకుని ఉంచుకుంటే అది బయటకు తీయకపోతే అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అందుకే క్లాసులు చెప్పమంటారు గురువు గారు. అవును మ్యామ్. ఇది కూడా అలాగే జరిగింది నా విషయంలో. ఈ అమ్మాయి అసలు ఎంత అమాయకురాలనుకున్నామో, చెప్పే సబ్జెక్ట్ మాత్రం బాగుంటది అని నేను ఫస్ట్ జాయిన్ అయిన గ్రూప్‌లో అలాగే అన్నారు. అవునా! నేను అంత చక్కగా చెప్తున్నానా అని ఒక సంతోషం. ఇంకా అలా అలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యాను. మెడిటేషన్‌కి ముందు, ఇప్పుడు చాలా అంటే చాలా. నేనేనా అనిపిస్తుంది. మా ఫ్యామిలీలో కూడా నేను ఏది చెప్పను. నాలో ఉన్న లోపాలన్నీ సరి అయినాయి ఇప్పుడు. ఓహ్! అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నావు, భయపడట్లేదు, సంతోషంగా ఉంటున్నావు. అలా గుర్తుపడుతున్నారు నన్ను. ఇంకంతకు మించింది ఏం కావాలి మనకు ధ్యానంలో. అంతే. చాలా థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా నాకైతే సంతోషంగా ఉంది. మీరు భగవద్గీత చెప్పడము, నేను రాసుకొని అది ఫాలో అవ్వడము, ఇతరులకు చెప్పడము. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అన్నపూర్ణ మ్యామ్. థ్యాంక్ యూ సునీత మేడం. థ్యాంక్ యూ. నేను వీడియో ఇప్పుడు కూడా ఎందుకు ఆన్ చేయట్లే అంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. అలా వింటూ, రాసుకుంటూ ఉన్నాను. అందుకే వీడియో ఆన్ చేయట్లేదు. రేపటి నుండి ఖచ్చితంగా చేస్తాను. ఓకే, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఇందాకే చూసా. నిర్మలా గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అన్నపూర్ణ మేడం. గారు. అద్భుతంగా ఉంటుందమ్మా ఇది క్లాస్. అది ఏ రోజైనా వినకపోతే అది మేము ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. మీరు రాని రోజున మాకు నిన్న జంతువుల గురించి, ఈరోజు మీ యోగం గురించి చక్కగా చెప్పారు. ఆ జంతువుల గురించి అమ్మా నిజంగా అది మనం ఎంతగా వాటిని ఇది చేస్తే అవి మనల్ని మన మన దగ్గరికి అంత ఇదిగా అన్నమాట. ఎక్కడున్నాయి కూడా వస్తాయి. మొన్న నాకు జరిగిన సంఘటన ఏంటంటే, నేను ప్రతిరోజు వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా కనపడితే గనుక వీటి ఆత్మలకి మంచి ఉన్నత లోకాలు కలుగుగాక అని అనుకుంటాను వాటిని. మీ ఆత్మ అని చెప్పి దీవిస్తా, ప్రతిసారి దీవిస్తా ఉంటాను అనమాట వెళ్ళినప్పుడల్లాను. ఉన్నతాత్మలుగా ఎదుగుగాక అని చెప్పి అనుకుంటా ఉంటాను. అక్కడ అసలు ఏదైనా అట్లాంటిది కనపడిన, ఆఖరికి ఒక దీంట్లోకి వచ్చినా, ఎవరన్నా తిన్నారని తెలిసిన అట్లా అనుకుంటాను. నిన్న ఆయన ఎవరో పవన్ కుమార్ గారు తీసినప్పుడు నాకు ఆ మేక కనపడిందంతా దీనంగా కనపడింది అనమాట. కనపడి అది నిజంగా అప్పుడైతే భయపడ్డాను. బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది. నెక్స్ట్ వీళ్ళు చెప్పిన తర్వాత అనిపించింది అనమాట. అది చెప్పుకుంటుంది కాబోలు నన్ను దీవించమని అని చెప్పి అనుకున్నాను అనమాట. చెప్పారు, అవును అక్కడ ఇది చేస్తున్నారు వాళ్ళు, దేనికో ఇది బలిస్తున్నారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు కష్టంగా ఉంటది. అలాగన్నమాట. అట్లా ఆ జంతువులను మనం ఎంత ప్రేమిస్తే మనతో అంత మమేకం అవుతాయని నేను ఒక అనుభవంతో తెలుసుకున్నాను. ఇక యోగం అంటే, యోగం గురించి ఇంకా చెప్పేది ఏముందమ్మా. యోగం వచ్చి మనం ఈ యోగంలోకి వచ్చాము అంటే రావటమే ఒక ప్రణాళిక మంది. ఆ యోగంలోకి రావటమే. యోగంలోకి వచ్చాము, ఆ తర్వాత ఈ భగవద్గీత ఇట్లాంటివన్నీ వింటున్నాము అంటే అది ఎంత పుణ్యం చేసుకుంటానే ఏంటో. మన అందరికీ రాదు అది ఆ అదృష్టం. వచ్చింది కనుక మనం రాగలిగాం. చాలా అద్భుతంగా ఉందమ్మా మీరు చెప్పేది. మళ్ళీ ఒక్కసారి వింటే కుదరదు, ప్రతిరోజు మననం చేసుకోవాల్సినటువంటి విషయాలు అనమాట ఇవి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అన్నపూర్ణ గారు మాట్లాడండి. అన్నపూర్ణ గారు అంటున్నా ఏంటి? నాగరత్నం గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. వింటున్నాను, కాకపోతే వీడియో ఇది చేయలేను.
ఆ, మాట్లాడారు. కొద్దిగా పనులు ఉన్నాయి, గుడికి వెళ్ళాలి. అమ్మవారి జయంతి ఈ రోజు మాకు, ఆహా. కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఈరోజు. ఇంకా తొందరగా ఇంత టిఫిన్ చేసి వెళ్దాం అన్నట్టు. మంచిగా చెప్పారు మేడం. ఓకే థ్యాంక్ అమ్మా. యూ. థ్యాంక్ యూ మా. మరొకసారి విందరుగానులే, మళ్ళీ మనకు వీడియో పెడతారు కదా, అప్పుడు మరొకసారి వినండి. వింటాను మా, వింటాను. పూర్తి ఓకే. వింటున్నా, అది విన్నట్టే అవుతుంది. పర్వాలేదు, వింటాను నేను ప్రతిదీ. వినకపోతే దీంట్లో అన్నీ వింటాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మా. అనంతలక్ష్మి గారు మాట్లాడతారా? నమస్తే మేడం. అలా ఏంటో కొంచెం పనులు చేసుకుంటున్నాం మేడం. ఈ రోజు కొంచెం బిజీగా ఉంది, అందుకే వీడియో ఆన్ చేయలేదన్నమాట. చాలా బాగుంది మేడం. ప్రతి విషయం ఏంటంటే ఈ ధ్యానంలోకి రావడమే ఒక అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇందులోకి రాగలుగుతాం మేడం. కానీ మనం రావడం కాదు కానీ మేడం, కొత్త వాళ్ళని తీసుకురావడంలో ఎక్కువ ఉత్సాహం ఉంటుంది మేడం. వాళ్ళకే చెప్పేటప్పుడు ఏమో ఎలా చెప్తున్నామో, అంటే ఇప్పటి వరకు నేను బయటకి ఎక్కడగా వెళ్ళేదని కాదు మేడం. అసలు నేను వచ్చి ధ్యానంలోకి 4 సంవత్సరాలు అయింది, కానీ నేను అసలు బయటకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. జూమ్ లో చాలా మంది జాయిన్ చేశాను, చెప్పాను, అన్ని చేశాను, కానీ బయట ఎలా చెప్పాలన్న విషయం నాకు కూడా తెలియదు. ఇప్పుడు బయటకు వెళ్తుంటే వాళ్ళకి చెప్తుంటే నేనేనా చెప్పింది అనిపిస్తుంది అనమాట నాకు కూడా మేడం. వాళ్ళ కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు వస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఇది ఈ ధ్యాన మార్గంలోకి రాబట్టే మేడం ఈ జ్ఞానాన్ని అంతటిని అర్థం చేసుకుని మన మైండ్ కి ఎక్కుతుంది అనమాట. అంతకు ముందైతే ఇంత ఆలోచన ఉండేది కాదనమాట. గీత చదివినా, ఏది విష్ణు సహస్రనామం చదివినా ఏదో చదువుతున్నాం, లేదా చదువుతున్నాం, చదివేసాము అనుకునే వాళ్ళం, కానీ దాంట్లో అర్థం పరమార్థం తెలిసేది కాదనమాట మేడం. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నా కూడా ఏంటో తెలియలేని ఆనందం అనమాట మనసులోని. సాక్షాత్తు అంటే మనం నాకు ఊహో తెలీదు, నిజంగా అలా కనిపిస్తుందో తెలియదు మేడం. విష్ణు నామం చదువుతుంటే ఈ మధ్యన లక్ష్మీనారాయణ అలా కనిపించిపోతున్నారు అనమాట. ఇంకా అంత ఆనందం కింద ఉంటుంది మేడం. అదే మనం దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే మనకి, అవును, వాళ్ళు సంతోషపడుతూ మన కళ్ళలో మనకి కనిపిస్తుంది అనమాట. మీరు అర్థాలు కూడా ఉన్నాయి, ధ్యాన యోగపరమైన అర్థాలతో పుస్తకం ఉంది విష్ణు సహస్రనామాలు కూడా. అవును మేడం, ఇప్పుడు సీతాకుమారి మేడం ఒక్కొక్క శ్లోకం పెడుతున్నారు మేడం అర్థంతో, అట్లా మేము రాసుకుంటున్నాం అన్నమాట. అందుకే మీకు అంత అలాగ అనిపిస్తుంది మరి అది చదువుతుంటే. అవును మేడం, యోగార్థం తెలిసినప్పుడు మనం ఇంకా దానిలో పూర్తి జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం కదా మేడం, ఆనందంగా ఉంటుంది. అవును మేడం, గీత మీరు చెబుతుంటే వింటుంటే నిజంగానే కృష్ణుడు చెప్తుంటే అర్జునుడు ఎలా అయిన వాళ్ళు మాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంతలా చెప్పుకుంటాడు అప్పుడు అర్జునుడు కూడా అంతలా ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం కదా మేడం, అది చదువుతుంటే కూడా మాకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ శ్లోకం ఒకటే చదవకుండా దాని అర్థం కూడా చెప్తుంటే మేడం ఇంకెంతలా అనిపిస్తుంది అంటే అది వేరే అనుభూతి అనమాట. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సుధాకర్ గారు మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఇప్పుడు భారత యుద్ధం జరిగింది ఏమిటంటే, ఎంతసేపు ఉన్నా వీళ్ళు కొట్టుకున్నారు, ఏదో భూమి కోసం కొట్టాడుకున్నారు, రాజ్యం కోసం కొట్టాడుకున్నారని తెలుస్తుంది తప్ప, మీరు చెప్పే దాంట్లో ప్రతి అక్షరము ఏముండాది, బతుకు మనిషి జన్మ తినాల నుంచి ఎన్ని జన్మలు ఉన్నాయి, దీంట్లో ఏమి తప్పు చేశాము, ఏది సరిదిద్దుకోవాలి, ఏది చేసుకోవాలి అనే మీ చెప్పే ప్రతి పదంలో అర్థం ఉంది మేడం. ప్రతి పదంలో అర్థం ఉంది మేడం. ఎంతసేపు ఉన్నా కూడా
రాజ్యాల కోసం కొట్టాడుకున్నారు, వాళ్ళు అటు పోయినారు ఇటు పోయినారు, ఈమె కసి కోసము ఆమె శపథం చేసి జరిగినాయి అని అంతే తెలుస్తుంది కదప్ప. మీరు చెప్పే పదంలో ప్రతి ఒక్క పదములో ఏమి జరిగింది, మనిషి ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా నష్టపోతాడు, ఏ విధంగా లాభపడతాడు అని వివరంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి వివరంగా ఉంది మేడం. అంటే ఈ విధంగా చెప్పే వాళ్ళు కావాలి కదా మేడం. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం కూడా మనకు క్లాసెస్ వస్తున్నాయి మేడం. ప్రతి క్లాస్ ఈ జూమ్ లో ప్రతి ఒక్కరు ఇంత ఉందా ఈ శక్తిలో, ఈ భూమిలో, ఈ జూమ్ లో ఇంత శక్తి ఉందా, ఇంతమంది వస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు మేడం. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మధ్యాహ్నం పూట్ల ఇంత వచ్చేసేసి ఈ విధంగా ప్రతి సమస్య ఆడవాళ్ళకైతేనేమి ధైర్యంగా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా పోవాలి మానవ. ఇప్పుడు నిర్మలా మేడం చెప్పింది మేడం, నిర్మలా మేడం చెప్పింది మేడం. ఏమని చెప్పింది, మనిషి ఎప్పుడైతే బాధ కలిగినప్పుడు, ఎప్పుడైతే మనిషి బాధ కలుగుతుందో అవతల ఏ వ్యక్తికైనా సరే, జీవం చిన్న జీవి గాని పెద్ద జీవి గాని బాధపడినప్పుడు మనిషికి ఆటోమేటిక్ గా ఆ బాధ అనేది కలుగుతుంది మేడం. 100% కలుగుతుంది మనిషికి. మనిషి అర్థం. అందుకే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇందాక నిర్మలా మేడం చెప్పారు కదా, అక్కడ బలిస్తూ బలివ్వడానికి తీసుకెళ్తున్నారు, అది ఎంతో దీనంగా చూస్తుందని. 100% అంతే కదా మేడం. అది మనం ఏం చెయ్యాలంటే చిన్న ప్రయత్నం చెయ్యాలి అక్కడ. ఏంటంటే వాళ్ళు వింటారా వినరా తర్వాత విషయం, కానీ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇది దీనిని ఇలా చంపడం మహా పాపం, ఈ జీవిని చంపకూడదు అని ఎవరైతే బలి ఇస్తున్నారో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవ్వాలనుకున్నారో మనం ముందే బ్రతకుండగానే అవతల వాళ్ళకి తెలియజెప్పడానికి మనం ప్రయత్నం చేయాలట. ఇప్పుడు మనకు తెలిసిన మన బంధువులు ఎవరైనా ఫంక్షన్స్ లో మాంసాహారం పెట్టుకుంటారు, అది మనకు తెలిసింది. వాళ్ళు ఫంక్షన్ లో మాంసాహారం పెడుతున్నారని మనకు తెలిసింది అనుకోండి, వాళ్ళకి దాని మంచి చెడులు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన ధర్మం అది. ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రయత్నం చేయడం అనేది మన ధర్మం. మన ధర్మంగా వాళ్ళు ఏం వింటారేటి, వాళ్ళ పనాలు చేసుకుంటారు, మనం చెప్పినా వినరని అనుకోకుండా మనం ఏం చేయాలంటే, మనకు తెలిసిన వాళ్ళు మనకి మన మాట వింటారు అనిపించినప్పుడు వెళ్ళి, వింటారు అనిపించకపోయినా చెప్పడం అనేది మనం ఒక ధర్మం. ఏంటంటే, మీరు ఇది ఇలా చేయాలనుకుంటున్నారు కదా, ఇన్ని జీవుల్ని హింసించడం వల్ల ఇప్పుడు మనం ఒక సంతోషం కోసం ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవ్వండి, లేకపోతే ఓణీల ఫంక్షన్లు అవనివ్వండి. ఈ మధ్య ఏమవుతుంది, పెళ్లిళ్ళకి కూడా పెళ్లితో ఆగకుండా పెళ్లి తర్వాత రిసెప్షన్ పెట్టుకుని దానికి మాంసాహారం పెడుతున్నారు. ఇలాగ రకరకాలుగా జీవుల్ని చంపి ఆహారంగా పెడుతున్నారు. ఇక్కడేంటి, ఒక ఓణీల ఫంక్షన్, వాళ్ళ బిడ్డ చక్కగా పంచల ఫంక్షన్, ఆ బిడ్డకి ఆ ఓణి అందించినప్పుడు ఆ పంచని అందించి ఒక బిడ్డ చక్కగా ఎదగాలని అందరి ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు అక్కడ మన ఆనందంగా ఉండాలి, మన బిడ్డ ఆనందం కోసం పుట్టినరోజు ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే చేస్తారు, అక్కడే ఇన్ని జీవులను చంపేసి వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు. అంటే ఆ బిడ్డకి ఆనందం కోసం మనం ఇన్ని జీవులను చంపాలా? అది మన బిడ్డకి దీవెన కాదు కదా. అది అన్ని జీవుల ఆత్మ దీవెన ఎలాగవుతుంది? అది మనం తెలియచెప్పేయాలి అంతే. వింటారా వాళ్ళ కర్మానుసారం. ఇప్పుడు ధ్యానం చూడండి ఎలా తెలియచెప్తున్నామో, అది కూడా మనకి వీలైనంత మనం తెలియచెప్పడానికి ప్రయత్నం చెయ్యాలి. నేను అదే చేస్తాను. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా పిలుపుకి వస్తారు, పిలుపుకి వచ్చినప్పుడే వాళ్ళ ఫంక్షన్ ఏంటో నాకు తెలుస్తుంది కదా, నేను చెప్తాను, ఇది మీరు చేయడం మంచిది కాదు, ఆ దీవెన మీ బిడ్డకు మంచిది కాదు. ఎందుకంటే చక్కగా పంచభక్ష పరమాణాలు తిని మనం మంచి భోజనం, పంచభక్ష పరమాణాలతో ఆహారం ఉంటుంది, అది తినేసరికట మన షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయట. ఆ షట్చక్రాల యాక్టివేషన్ తో వాళ్ళు ఒక ఆనంద స్థితిలో వచ్చి మన బిడ్డను దీవిస్తారు. మరి ఈ మాంసాహారం వల్ల ఏమవుతుందంటే అది రాక్షస ఆహారం, అందరికీ తెలిసిందే. దాని వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. అది తినొచ్చి మన బిడ్డను దీవించే దీవెనకి, మంచి యొక్క అమృతాహారాన్ని తిని వచ్చిన దీవెనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని మీ బిడ్డకి ఎలాంటి దీవెన కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. మనం మంచి దీవెన కావాలనుకుంటామా, రాక్షస దీవెన కావాలనుకుంటామా, దైవం దీవెన కావాలనుకుంటాం. అలా మనం వాళ్ళకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే, వినేవాళ్ళు విని మార్చుకుంటున్నారు.
వినని వాళ్ళు ఇంకా మనం వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాం, దాని గురించి మనం ఆలోచించకూడా. కాకపోతే ఇక్కడ మన ధర్మం ఏంటంటే అవతలి వాడికి తెలియ చెప్పాల్సిన ధర్మం అయితే మనకుంది. ఇప్పుడు కర్ణుడు ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించలేదంటండి. ఎందుకంటే దుర్యోధనుడు రాజు శాసనం, దీన్ని మనం ఆపకూడదని. పాండవులేమో ఏమైందంటే పాండవులకి వాళ్ళు జూదంలో ఓడిపోయారు కదా, మాట్లాడే రైట్ లేదు. ధర్మరాజుతో సహా పణంగా పెట్టేశారు, భార్యను కూడా పణంగా పెట్టేశాడు జూదంలో. వాళ్ళు తీసుకొచ్చి యువరాణి అని కూడా చూడకుండా, మహారాణి అని కూడా చూడకుండా చేయడానికి, వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించాడు. దుర్యోధనుడు చెప్పాడు, దుశ్శాసనుడు చేస్తున్నాడు. అయితే ఎవ్వరూ మాట్లాడలేదట. ఆఖరికి భీష్మ పితామహుడితో సహా మాట్లాడలేదు. భీష్మ పితామహుడికి చివరిలో ఆంపశయ్య ఎందుకు అంటే తను ధర్మాన్ని ధర్మము అని చెప్పలేకపోయాడు, అధర్మాన్ని ఖండించలేకపోయాడు. అందుకనే చివరిలో ఆంపశయ్య మీద ఉండాల్సి వచ్చింది. ఆ పెయిన్స్ తట్టుకోవడం కోసం విష్ణు సహస్రనామాన్ని పఠించాడు అనమాట. ఆ బాధని తట్టుకోవడం కోసం విష్ణు సహస్రనామాన్ని పఠించాడట. అయితే వికర్ణుడు అని, కర్ణుడు కూడా ఎందుకంటే ద్రౌపది మీద కోపం, నా ద్రౌపది తనని హేళన చేసింది, తక్కువ చేసింది అంటే ద్రౌపది స్వయంవరానికి కర్ణుని రానివ్వలేదట. కర్ణుడు జాలరి ఎంట పుట్టాడు, జాలరి ఎంట నుండి పెరిగాడు, అందుకని కర్ణుడిని రానివ్వలేదట. అయితే అది కర్ణుడు ఆ ద్వేషం ద్రౌపది మీద పెట్టుకుని తను ఆపగలడు, తను చెప్తే దుర్యోధనుడు వింటాడు. కానీ ద్రౌపది మీద తనని స్వయంవరానికి అనుమతించలేదు అనే ద్వేషం, కోపం లోపల పెట్టుకుని కర్ణుడు ఆపడానికి ప్రయత్నించలేదు. అందుకే కర్ణుడు తను ఆ జన్మలో పూర్ణ యోగత్వాన్ని పొందగలిగే, పూర్ణ స్థితిని పొందగలిగే ఇది ఉండి కూడా, అంత దాన కర్ణుడు అయ్యిండు కూడా తను అది పొందలేకపోయాడు అన్నమాట, పూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోయాడు. అలాగే వికర్ణుడు ఉంటాడు. ఈ 9 పాండవుల్లో వికర్ణుడు తను అన్నాడంట, ఏమన్నాడు, అన్నయ్య ఇది తప్పు అన్నయ్య, నువ్వు చేస్తున్న పని తప్పు అన్నయ్య అన్నాడంట. ఆయన మాటిని ఆపేయడా లేదా అనేది తర్వాత విషయం. నువ్వు చేస్తున్న పని తప్పు అని చెప్పాడు అంతమందిలో లెగిసి ధైర్యంగా. అప్పుడు అందుకనే 9 చనిపోయినా కూడా యుద్ధంలో ఆ వికర్ణుడు అనేవాడు ఒక్కడిని చంపలేదట కృష్ణుడు. ఆ వికర్ణుడు అనేవాడు ఒక్కడిని చంపలేదట. అంటే ఇక్కడ ఏం చేశాడు, అధర్మాన్ని అధర్మం అని లెగిసి చెప్పాడు అనమాట. నిలబడి ఇది అధర్మం అని చెప్పాడు. అంటే మనం ఇక్కడ చెయ్యాల్సింది అదేనండి. ఏదైనా ఎక్కడైనా మనకి అలాంటి జరుగుతుంది అనిపించినప్పుడు మనం చెప్పడానికి ప్రయత్నించాలి, చెప్పాలి. వాళ్ళు విని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. విని ఆగిపోతే కొన్ని జీవులు రక్షించబడుతున్నాయి కదా. ఒక ఫంక్షన్ మనం చెప్పడం వల్ల వాళ్ళు విని ఆగిపోయారు అనుకోండి, అక్కడ ఏమవుతున్నాయి, కొన్ని జీవులు రక్షించబడుతున్నాయి మన ఒక్క మాట ద్వారా. ఇంకొకటి మేడం, మన ఏరియాలో ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సాలో మాత్రమే నాన్ వెజ్ ఎక్కువ తింటారు మేడం. నేను మన అక్కడ కాశీ పోయినప్పుడు చూస్తే ఎక్కడే గాని దగ్గర నాన్ వెజ్ అనేది చాలా ఎత్తుకులాడుకోవాలి మేడం. మన ఏరియాలో మాత్రం చాలా ఇప్పుడు నుంచి 10 ఉంటాయి కానీ దగ్గర 1/2 కిలోమీటర్ దూరంలో చూసా కూడా ఒక నాన్ వెజ్ అనేది కనపడలేదు మేడం మాకైతే. ఈ 5 రాష్ట్రాల్లోనే ఉంటుంది మేడం నాన్ వెజ్ ఎక్కువ. అక్కడైతే బాగా పెరుగు కానీ చాలా వరకు ఫుడ్ ఐటమ్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకో కానీ ఈ మన రాష్ట్రాల్లో చాలా దారుణంగా ఉంటాయి మేడం. నాన్ వెజ్ మాత్రమే 5 రాష్ట్రాల్లో మేడం. మళ్ళా అక్కడికి ఇక్కడికి మన ఈ ప్రాంతం అంతా భారత మన ప్రాంతానికి ఆ ప్రాంతం తేడా ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారండి? మళ్ళీ చనిపోయిన వాళ్ళకు కూడా పెద్ద కర్మ అప్పుడు
నాన్ వెజ్ లో పెడుతుంటారండి అప్పుడు కూడా అది మేడం కరెక్టే మేడం, అది మాకుంది మేడం, అది మా ఖచ్చితంగా మేము 3వ రోజు పెట్టాలి, 11వ రోజు 2 రోజులు వస్తే అది ఖచ్చితంగా ఉంది మేడం. వాళ్ళు ఎందుకు ఎప్పుడు పెట్టారో ఏమో తెలియదు. ఇంతకుముందు ఏంటంటే మా చిన్నాన్న ఒకతను చనిపోయాడు మేడం. మా చిన్నాన్న చనిపోతే వాడు పెట్టలేదు. ఏంటి పెట్టలేదని, ఏంటి వాస్తవం ఏంటని నాకు తెలియకపోయింది. ఏంటి ఈడు పెట్టలేదు అంటే మనకు పెద్దోళ్ళు వచ్చిన శాస్త్రం కదా, ఈడు ఎందుకు పెట్టలేదు ఏంటి ఈడు అని ఆలోచించాం మేడం. కానీ ఇప్పుడు ఏంటి దీని వల్ల దీన్ని అడుగుదాం అనుకునే, అది దీన్ని ఎట్ట చేయాలనేది అర్థం కావడం. అదే సార్ ఏంటంటే అవన్నీ అవసరం లేదు. చనిపోయిన వాళ్ళకు కూడా అక్కడ మేడం పెట్టడం కాదు, అక్కడ ఎక్కడ జీవహింస జరగకూడదు కదా. జరగదు మేడం. కానీ అంటే ఇప్పుడు మాకు ఈ ఉద్దేశం కానీ పూర్వకాలం నుంచి మా పితృదేవతల నుంచి వస్తుంది మేడం అది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఉంది, ఇప్పుడు మా ప్రాంతాల్లో, మా గోదావరి జిల్లాలో లేదు. గోదావరి జిల్లాలో మాంసాహారం వండరు, పెట్టరా ఆ సమయాల్లో. మసరోజు పెడతారు కదా మేడం, మా దీవనోత్సవం అయిపోయినా మసరోజు పెడతారు కదా మేడం. లేదు లేదు, అక్కడ ఇక్కడ ఉన్నది అది. ఇక్కడ చనిపోయినప్పుడు ఆ పితృకార్యాల్లో మాంసాహారం పెట్టరు. పెద్ద కర్మ రోజు చేయరండి, పెట్టరండి. మాకు పెడతారండి. అమ్మ పోయినప్పుడు పెద్దవాళ్ళకి అలా పెట్టడం అది ఒక గొప్పతనంగా అండి. వాళ్ళు ఆ ఐటమ్లు ఎక్కువ పెట్టారు, వీళ్ళు ఐటమ్లు ఇంకా ఎక్కువ పెట్టాం, ఇంక రెండు ఈ గొప్పతనాన్ని అక్కడ చూపిస్తారు అన్నమాట. మా అమ్మగారు అప్పుడు ఇక్కడ భూమి మీద జనాలు ఎంత గొప్ప అనుకుంటారో అని చూస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మా గుంటూరు మా వీపురాలు గారు, మా కోడలు వాళ్ళ అమ్మగారు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చనిపోయారు. చనిపోతే అక్కడ కూడా అలా కొంతమంది వెజిటేరియన్ పెడతారట, కొంతమంది నాన్ వెజిటేరియన్ పెడతారట. అయితే ఈవిడ మేనత్ అనమాట, మా కోడలు వాళ్ళ నాన్నగారిని పెంచుకున్నారు ఆవిడ. ఆవిడ 97 సంవత్సరాలు ఇప్పుడు మా చనిపోయారు ఈ మధ్యన. ఇంకా రేపు దినకార్యం. అయితే కొంతమంది పెట్టాలంటున్నారు, ఎందుకంటే ఆవిడ ఎంత పెంచింది, ఎంత చక్కగా చూసింది, అది గొప్పగా గొప్ప విషయం పెట్టాలి అని అంటున్నారు. వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా పూర్తిగా ఏది నిర్ణయం తీసుకోలేదు. నాకు ఆ విషయం తెలిసి నేను ఫోన్ చేసి ఏంటంటే ఆమె వంటగా ఎన్నో పుణ్యకార్యాలు చేసుకుంది, ఎన్నో మంచి పనులు చేసుకుంది. ఆవిడ శివాలయానికి స్లాబ్ వేయడానికి ఒక 3 ఎకరాల పొలం అమ్మేసి తన డబ్బుని ఇచ్చి ఇలా ఎన్నో రకాలుగా పుణ్యకార్యాలు చేశారు ఆవిడ ఉండగా. ఇన్ని పుణ్యకార్యాలు చేసుకున్నారు. మీరు కూడా ఎప్పుడు మంచి పనులు చేస్తారు, మనం చేసే పనుల వల్ల మన పిల్లలు బాగుంటారు. మరి ఇప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలకి కానీ పెళ్లిళ్లలో కానీ ఎప్పుడు నాన్ వెజ్లు పెట్టడాలు ఏమీ లేవు. అయితే ఇప్పుడు మీరు ఇలా పెడదాం అనుకుంటున్నారు, అది మనకి మంచిది కాదు. వాటి యొక్క ఆత్మఘోష, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉత్తమ గతులు పొందాలి, పుణ్యలోకాలకి వెళ్ళాలి అని ఇక్కడ ఎన్నో దాన ధర్మాలు చేసి వాళ్ళ పేరు మీద ఎన్నో మంచి పనులు వాళ్ళకి చందాలను చేస్తారు. మరి అన్ని మంచి పనులు చేసి ఇక్కడ వాళ్ళ ఆత్మ శాంతి కోసమని, ఉత్తమ గతులు పొందడం కోసమని ఇక్కడ దానాలు ధర్మాలు మంచి పనులు చేస్తూ మరి ఇక్కడ మాంసాహారాన్ని వండి పెడితే ఇక్కడ ఎన్ని జీవుల ఆత్మఘోష. ఆ పాపము మరి ఆ చనిపోయిన వాళ్ళకి చందాలం చేసినప్పుడు, పుణ్యం చందాలం చేసినప్పుడు ఈ జీవులను చంపి భోజనం పెడితే వీటి ఆత్మఘోష, ఆ పాపం కూడా వెళ్ళిన వ్యక్తికి చెందుతుంది, ఇక్కడ చేసిన వాళ్ళకి చెందుతుంది. నేను ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకున్నారంటే శాకాహారమే పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మా అమ్మగారు పెట్టడం అది భోజనాలప్పుడు నాన్ వెజ్లు అన్నారు మేడం, నాన్ వెజ్లు అన్నారు, నేను పెట్టనివ్వలేదు మేడం. మా అమ్మగారు ఫస్ట్ లో తినేవాళ్ళు కానీ ఆవిడ మానేసింది, ఆవిడ ఛానల్లో రాకపోయినా ఆవిడ మానేసింది. మా అమ్మగారు తినరు వద్దని చెప్పనంటే వాళ్ళందరూ అంటే పోసి చేశారు. ఆవిడ ఆ గొప్పతనంగా ఆవిడ అంత మనిషికి వాళ్ళు అంత గొప్పగా చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ గొప్పగా చెయ్యాలి కానీ అలా చేశారు ఇలా చేశారు, పెద్ద కూతురు అంట అలా చేసిందని చెప్పుకున్నారండి. చెప్పుకున్నారులే అనుకున్నానండి, చేయనీయలేదండి. 4 రకాల స్వీట్లతోటి వాటితో హ్యాపీగా భోజనాలు పెట్టించాం కానీ నాన్ వెజ్లు అంటూ చేయించలేదండి. వాళ్ళు ఎన్నన్నా చెప్పుకున్నా పర్వాలేదు అనుకున్నానండి.
అదే మేడం. అది మీకు సాధ్యమైంది కాబట్టి మీరు ఆపారు. ఇప్పుడు చేయించగలిగా మా అవతల మా అమ్మగారు కాబట్టి. ఆ! అవునండి. ఇప్పుడు వీళ్ళకుంది. నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తర్వాత ఆలోచిద్దాం. మనం చెప్పడం మన అంతేనండి. ధర్మని అంతే. నేను ఫోన్‌లో మాట్లాడి విషయం చెప్పాను. చెప్పేసరికి వాళ్ళు ఆలోచించుకొని వద్దు అనుకున్నారు. మిగిలినవన్నీ అందరూ చెప్పినట్టు చేయండి. ఈ ఆహారం విషయంలో ఒక మాత్రం ఆలోచించండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఆత్మకి శాంతి కలగాలి, ఉన్నత లోకాలకెళ్ళాలి అని మనం చేసే ధర్మాలన్నీ చేసి, దానాలన్నీ చేసి, ఇక్కడ ఈ ఆహారాన్ని పెట్టడం వల్ల మరి పుణ్యం ఎలా ఎళ్ళాలనుకుంటున్నాము? మరి ఇక్కడ వాళ్ళ కోసం చేసిన ఈ జంతు ఘోష, ఆత్మ ఘోష పాపమే కదా! జీవహింస. అప్పుడు అది కూడా వాళ్ళకి ఎళ్తుంది. మరి ఎంత ఆవిడ చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. చేసిన మీకు కూడా ఆ పాపం వర్తిస్తుంది. మీరెప్పుడు మంచి పనులు చేసుకుంటారు. చక్కగా మీ పిల్లల జీవితం ఉండాలని కోరుకుంటారు. అందుకని మీరు ఇలా చేయండి అని నేను చెప్పాను. ఆలోచించండి అని చెప్పాను. ఆలోచించి వాళ్ళు ఇంకా నాన్ వెజిటేరియన్ పెట్టకూడదని డిసైడ్ అయ్యారనమాట ఆ కార్యక్రమం. హ్మ్. అది మనం అన్నప్పుడు చెప్పడం వల్ల ఎంత అంటే ఎన్ని జీవులు హింసించబడకుండా ఆగినాయి కదా! అంతే కదా మేడం. అవును. ఒక నిమిషం అన్నప్పుడు మేడం. మేడం. మనం మా చెప్పడానికి ప్రయత్నం చేయాలనేది అందుకే చెప్తున్నాను. ఓకే అవునండి. మేడం. మేడం ఆ! అన్నపూర్ణ మేడం. సార్. ఇప్పుడు మాకు దానికి separate గా ఒక సా సాములు ఉన్నారు మేడం. ఒక ఏది మామూలుగా మాకు చేసేవాళ్ళు అదే పనిగా తీసుకుపోయి సమాధి దగ్గర కూర్చొని అదే మంత్రాలు, స్తోత్రాలు ఇయన్నీ చదువుతారు మేడం. ఈ బుద్ధి కాదు నేను చూసింది. దగ్గరగా మా హ్మ్. పెద్దోళ్ళందరూ సుమారుగా ఉంటారు కదా! నా దగ్గర నాకు 52 ఇయర్స్. నా దగ్గర హ్మ్. దగ్గర 10, 12 మందికి చేసేటప్పుడు నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది తిరుమందారులు, మోడికాలని ఇద్దరుంటారు మేడం మా సైడు. హుహు. తిరుమందారులు అనేవాళ్ళు తింటారు మేడం. మనిషి ఆడ ప సా మ శవం ఉండంగానే ఆటోమేటిక్‌గా తినేసి ఎళ్ళాలి మేడం. హుహు. మోడికాళ్ళు అనేవాళ్ళైతే తినరు గానీ, ఎప్పుడైతే 11 రోజులు అయిపోయినా గానీ, 12 రోజులు అయిపోతే పెద్ద దివసం అయిపోయిన రోజు వాళ్ళు పెడతారు మేడం. ఈ పక్క హ్మ్. ఒక్కటుంది. అందుకు హ్మ్. మాకు అదే పనిగా సెపరేట్‌గా ఒక స్వామి వస్తాడు. ఆ స్వామి వచ్చి ఆయన మంత్రాలు చాలా ఎవరెవరు ఏవన్నంటే సాములు ఒక 5 మందిని సాములు తీసుకొస్తారు. కూర్చొని చాలా వరకు చేస్తారు మేడం. మనకు తెలియదు. నేను చూశాను గాబట్టే ఆ విధంగా తెలుస్తుంది మేడం. మళ్ళీ ఏది నిజము, ఏది అబద్ధం అనేది మనం చెప్పేదైతే ఒక జీవం అయితే చంపకూడదు వాస్తవంగా. హ్మ్. జీవం అయితే చంపకూడదు. కానీ అతను ఓకే. ఎవరినో తీసుకొచ్చేసి మంత్రాలు చదివి ఇయన్నీ చేస్తారు మేడం. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం నాకు తెలియదు. హ్మ్. ఏ ఊరు సార్ మీది? మాది కడప మేడం. ఆ! కడప. కడ కడప మేడం. ఆహా! ఏంటి ఆ! మీరు క్రిస్టియన్సా? స్వాములుంటారంటున్నారు. క్రిస్టియన్స్ కాదు. కాదు మేడం. మేము పక్కా హిందువులం మేడం మేము. హిందువుల్లోనే ఇలా కూడా ఉంటాయా? 100% మేడం. మా ఏరియాలో 100కి రాయలసీమ అంతా ఉంటది. రాయలసీమే మేడం మామూలుగా తెలంగాణలో ఉన్నారు. చాలా వరకు ఉన్నారు మేడం. అదే. అదే సార్. ఎవరో ఒకళ్ళు దాన్ని ఆపడానికి అంటే ఆపడానికంటే వాళ్ళకి సత్యం తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తే మెల్లిమెల్లిగా ఆగుతాయి సార్ అవి. హ్మ్. ప్రయత్నం చేయాలి. అంటే కొంచెం అటువంటి స్వాములకి వివరించాలంటే కొంచెం సీనియర్ మాస్టర్స్ ఎవరో ఒకళ్ళెళ్లి హ్మ్. వాళ్ళకి తగిన విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే వాళ్ళు ఉండాలి. హ్మ్. అలా చేసినప్పుడు అవి ఆగుతాయి. సరే మేడం. ఓకే ఇప్పుడు మేడం. ఇక్కడ ఓకే సార్. థాంక్ యూ. టైం ఓకే. ఓకే అయిపోతుంది. అండి. మీరు ఓకే ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ! ధన్యవాదాలు మేడం. మళ్ళీ ఓకే. సాయంత్రం 3 మంచి గంటలకు మధ్యాహ్నం 3 గంటలకి శ్యామల మేడం వస్తారండి. క్లాస్ ఈ ఈ రోజు. చెన్నై మేడమా? చెన్నై ఏ ఊరో నాకు తెలీదండి. నరేంద్ర ఆచూరి గారి ముంబై. ముంబై. టీం అండి. నరేంద్ర ఆచూరి గారి టీం అండి వాళ్ళు. ఓహో! 11 రోజుల నుంచి జరుగుతున్నాయిగా మేడం. ఆ! ఆ! పత్రిజీ ప్రబోధాలు కార్యక్రమాలు. పోతారు. ఆ! ఓకే. ఈ రోజుతోటి లాస్ట్ అండి. హుహు. సరే మేడం. ఓకే మేడం. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మీకు. జూమ్ థాంక్ యూ. సెషన్‌లో ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఓకే అండి. ఓకే మేడం. ఎండ్ చేసుకుందామా? ఓకే. లీవ్ అయిపోతాం. ఓకే మేడం.